వెల్కమ్ టు టీవీ ఫైవ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ ఎంవి రఘు గారు. కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళు సాధించిన ఘనత, వాళ్ళు సాధించినటువంటి గ్రేట్‌నెస్ గుర్తొస్తుంది. అలాగే కొంతమంది పేరు చెప్తే చరిత్రలో వాళ్ళు సాధించినటువంటి విజయాలు, వాళ్ళు సృష్టించినటువంటి అద్భుతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఎన్నో అద్భుతాలను క్రియేట్ చేసి తన సినిమాలే పాఠాలుగా ఇప్పటికీ ఔత్సాహిక కెమెరామెన్‌కి ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి ఎంవి రఘు గారితో మరికొన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఆయన సాధించినటువంటి ఘనతలు గాని, ఆయన ఫీల్డ్‌కి సంబంధించినటువంటి అంశాలు గాని ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ అండి. సో మీ పేరు చెప్పగానే మాకు గుర్తొచ్చి అనేక సినిమాల్లో 'సితార' గాని, 'అన్వేషణ' గాని, 'స్వాతిముత్యం' కానీ ఇలాగా మాస్టర్ పీస్‌లు అవన్నీ. అంటే మామూలుగా కొన్ని సినిమాలు చూస్తే ఇది డైరెక్టర్ గొప్పదనము, ఇది ఆర్టిస్టుల గొప్పదనము ఇవన్నిటితో పాటు సినిమాటోగ్రాఫర్ పేర్లు చాలా తక్కువగా అనిపిస్తుంటాయి. బట్ మీరు పనిచేసిన ప్రతి సినిమాకి ఈక్వల్‌గా షేర్ ఉంటుంది మీకు కూడా. అది ఎలా సాధ్యమైంది అసలు మీకు? నాకు రాసిపెట్టి ఉందండి. అంత మంచి డైరెక్టర్స్‌తో ఓకే. అంత మంచి సినిమాలకి, సక్సెస్ఫుల్ సినిమాలకి చేయడం, అవును. ఆ సినిమాల్లో నాకు స్కోప్ ఉండడం అనేది నాకు దక్కిన అదృష్టం అనమాట. అంతే. సింపుల్. సో యాక్చువల్‌గా మీరు అంటే మీ హిస్టరీ ఇప్పటికి చాలా వరకు చాలా ఇంటర్వ్యూలో చెప్పేశారు. మీ నేపథ్యం ఇదంతా కూడా మీ ఫాదర్ చిన్న కెమెరా తీసుకొని రావడం, అక్కడి నుంచి మీరు నేర్చుకోవడం, గుంటూరు వచ్చిన తర్వాత మీ లైఫ్ స్టైల్ మారిపోవడం అంటే ప్రొఫెషనల్‌గా. సో ఇవన్నీ మనం చాలా ఇంటర్వ్యూలో చూసాం. బట్ మీ నాటక రంగ నేపథ్యం గురించి ఒక్కసారి మాట్లాడతారు. నాటకరంగ నేపథ్యం గురించి చెప్పాలంటే నేను సెకండ్ ఇయర్ ఆఫ్ డిగ్రీ రాజమండ్రిలో ఫస్ట్ ఇయర్ చేశాను ఆర్ట్స్ కాలేజీలో. తర్వాత విజయవాడకి నాన్నగారు రైల్వేస్ అవ్వడానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు విజయవాడలో ఎస్ఆర్ఆర్ అండ్ సిఆర్ గవర్నమెంట్ కాలేజీలో చేరాను. అప్పుడు జంజాల్ అంటారు కదా. అప్పుడు మా టైంలో జంజాల్ కాదు, జేవిడిఎస్ శాస్త్రి అనేవాళ్ళం. సో అలాగే అతనితో పరిచయాలు అయిన కాడి నుంచి కొంచెం ఈ కల్చరల్ యాక్టివిటీస్లో అంటే కాలేజీలో ఇది ఉంటుంది, ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్లో ఒక దీనికి ఒకళ్ళు, డ్రామాకి ఒకళ్ళు, మ్యూజిక్ ఒకళ్ళు, మ్యూజిక్లో లేడీస్కి జెంట్స్కి, అలాగే ఆర్ట్కి ఒకళ్ళు, నేను ఆర్ట్కి, జంజాలేమో యాక్టింగ్కి, ఇలాగే 4. అక్కడి నుంచి నెమ్మదిగా యాక్టివిటీస్లో కొంచెం లైక్ మైండెడ్గా బయలుదేరడం జరిగిందనమాట. స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్. మీరు కలిసి వేసిన నాటకాల్లో 'గుండెలు మార్చబడును', 'ఏక్ దిన్ కా సుల్తాన్' ఇవి ప్రధానంగా కనిపిస్తాయి. 'ఏక్ దిన్ కా సుల్తాన్' అతను ఫస్ట్దండి, బాగా పాపులర్ జంజాల్ది. అవును. నేను ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళలేదండి. కాకపోతే మీరు స్టేజ్ అరేంజ్ చేయడంలో బెస్ట్ అని తెర వెనుక ఉండి లైటింగ్ కానీ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆ రోజుల్లో చాలా మంచి చేశాను. సౌండ్ ఎఫెక్ట్స్ అని నేను చూసుకున్నాను. సో మీకు సంబంధించి అంటే స్టేజ్ గురించి మాట్లాడితే, రఘు గారి గురించి మాట్లాడితే, స్టేజ్ మీద ఎవరికి సాధ్యం కానట్టుగా ఒక మీ లైటింగ్ మ్యాజిక్ తోటి క్లోజ్ అండ్ వైడ్ షాట్స్ క్రియేట్ చేశారంట, అంటే ఫ్రేమ్స్. అని కాదండి, యాక్చువల్గా సినిమా టీవీకిను థియేటర్కి ఉన్న తేడా ఏంటంటే, థియేటర్ ఎప్పుడు స్టేజ్ ఎప్పుడు లాంగ్ షాట్లోనే మనం చూడాలి. ఎప్పుడు లాంగ్ షాటే. మనుషులు వస్తూ ఉంటారు, వెళ్తుంటారు. వాళ్ళు గొప్పగా నటిస్తే మన సైకలాజికల్గా వాళ్ళు ఫోకస్ అవుతుంది తప్పించి జూమింగ్ లేదు. అవును. అదే మన వీడియో కెమెరాలు అనుకోండి, మూవీ కెమెరా అనుకోండి, పొజిషన్స్ మారుస్తాం, ఆపోజిట్ వెళ్తాం, టాప్ యాంగిల్ పెడతాం, లో యాంగిల్ పెడతాం, జూమ్ చేస్తుంటాం. ఇక్కడ అలా కాదు. బట్ నేను ఒక ప్రయోగం చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో అక్కడ. అదేంటంటే ఒక సెట్లో 2 సెపరేట్గా లెఫ్ట్ ఇంకోటి రైట్ ఇంకోటి 2 ఇళ్ళలాగా పెట్టాం. ఆల్మోస్ట్ క్లైమాక్స్ అనమాట. ఒక అమ్మాయి ఆ ఇంట్లోంచి ఇంట్లోకి పరిగెత్తుకొచ్చి ఇక్కడ రేప్ చేయబడద్ది. అది సీక్వెన్స్ ఫుల్ వైడ్. సెట్ ఫిక్స్డ్గా ఉంటుంది కదా చూసేవాళ్ళందరికీ. అక్కడ లోపలికి వచ్చిన తర్వాత మిగిలినంతా లైట్ ఆఫ్ అయిపోయి ఆ అమ్మాయి ఉన్న దగ్గర మాత్రమే లైట్ ఉండి ఆ గోడలు పైకి మడుచుకుంటూ పైకి వెళ్ళిపోతాయి. ఆ లోపల మనం ఉన్నట్టుగా వెళ్తాయి అన్నమాట. అది విజువల్ జూమే. అది కెమెరాలు బాగా సక్సెస్ అయింది. అదే నాటకాలను కూడా మీరు స్టేజ్ అరేంజ్ చేయడం, లైటింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్. నాకు అప్పుడాక నాటక రంగంలో ఇలాంటి ప్రయోగం జరగలేదు. లేదండి, ఫస్ట్ టైం నాకు తెలిసి. సో అక్కడ నుంచి మీకు లైటింగ్ మీద ఇంత అవగాహన, అంత కమాండ్ రావడానికి ఏంటి సార్ మీకు ఇన్స్పిరేషన్? అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాన్నగారు ఫోటోగ్రఫీ అని తెలుసు అనుకోండి. అప్పుడు ఓన్లీ డే లైట్లో కెమెరా పెట్టి తీసాడు, అంతవరకు. లైటింగ్ అనేది ఎప్పుడు వచ్చిందంటే హైదరాబాద్లో 1972 to 74 అంటే 50 years క్రితం ఇక్కడ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేశాను ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో. అక్కడి నుంచి చెప్తారు కదా లైటింగు, కాంట్రాస్ట్, వాట్ ఈస్ కీ లైట్, వాట్ ఈస్ ఫిల్ లైట్, వాట్ ఈస్ రిమ్ లైట్ అన్నీ చెప్తారు. ఇవన్నీ బాగా కొంచెం ఇది. తర్వాత నేను చెన్నై కదనుకోండి, మద్రాసు. ఇక్కడ మీరు గోల్డ్ మెడలిస్ట్ కదా సార్? అవునండి. ఇక్కడ మీరు ఆ టైంలో అవునండి. సో చెన్నై మెడ్రాస్ వెళ్ళి విఎస్ఆర్ స్వామి గారి పేరు విని ఉంటారు. ఆయన నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన, మా నాన్నగారికి మంచి ఫ్రెండ్షిప్తో. ఆయన ఏం చేశారంటే తన దగ్గర తీసుకోకుండా నన్ను విజయవాహిని స్టూడియోస్లో పెట్టారు. 1974 September 8
సెప్టెంబర్ 20th. ఇప్పటికి 50 years అయింది. అదే 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 చేసుకోబోతున్నాను సెలబ్రేషన్స్ అన్నీ. అప్పుడేమైందంటే స్టూడియోలో నేను ఉండడం వల్ల రోజుకు ఒక కెమెరామెన్తో పనిచేసేవాడిని. ఒక్కొక్కప్పుడు మార్నింగ్ ఒక కెమెరామెన్, ఈవినింగ్ ఒక కెమెరామెన్. ఎన్ని లాంగ్వేజెస్ అండి బేసికల్గా తమిళనాడులో కాబట్టి తమిళ్, కానీ అప్పుడు ఈక్వలెంట్గా తెలుగు కూడా అక్కడే ఉండేది. తెలుగు కన్నడ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, అడపాదడపా, బెంగాలీ అండ్ హిందీ. అవును వీటన్నిటి మధ్యలోంచి పెద్ద పెద్ద జైంట్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ, లెజెండ్స్, టెక్నీషియన్స్, అవును కెమెరామెన్ కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, వీటన్నిటి మధ్యలోంచి కెమెరామెన్గా నేను అంతమంది కెమెరామెన్ తాలూకు లైటింగ్లు ఆ, అక్కడ ఒక్కొక్క దానికి ఎలా ఎలా చేస్తారు, నైట్ ఎలా చేస్తారు, డీప్ నైట్ లైటింగ్ ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ది సెట్స్, బయట కాదు, అవుట్డోర్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ మీరు అందరి స్టైల్ మీకు వచ్చేసింది. ఆన్ ది సెట్స్ క్రియేట్ చేయడం అనేది వండర్ అనమాట. అవన్నీ చూసి ప్లస్ ఏంటంటే నాకు చెప్పాను కదా గుంటూరులో ఉన్నప్పుడు లీలామహలు, హాలీవుడ్ సినిమాలు, దాంతో ఏంటంటే క్రియేటివ్ లైటింగ్ అనేది బాగా ఇష్టపడతా. ప్రోన్ టువర్డ్స్ దట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ. అది ఇది కలుపుకొని ఒక అద్భుతమైన నాకు ఒక మైండ్ సెట్ వచ్చింది. నేను నా చేతిలో కానీ అవకాశం ఇస్తే ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అంటే అక్కడ చేస్తున్నప్పుడు జరిగే పొరపాట్లు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ముందుగా. ఆటోమేటిక్గా. అవి మీరు రిపీట్ కాకుండా చూసుకుంటే ఆబ్వియస్గా ఫస్ట్లో బెస్ట్ ఇంప్రెషన్ వేసే అవకాశం ఉంటుంది. సో అట్లా అక్కడ నుంచి విఎస్ఆర్ స్వామి గారి తర్వాత మీకు అలాగే లోక్ సింగ్ గారు ఎపిసోడ్ ఒకటి మీరు బాగా క్లోజు, అరే ఒరే అని పిలుచుకునేంత ఫ్రెండ్స్ అనేది లోక్ సింగ్ గారు. లోక్ సింగ్ గారితో ఉన్నటువంటి ర్యాపో ఎట్లా ఉండేది మీకు? నేను వాహినిలో చేస్తున్నప్పుడే కేఎస్ ప్రసాద్ గారు ఒక ఆయన ఉన్నారు కెమెరామెన్. ప్రసాద్ గారు బాబు గారితో ఎక్కువ సినిమాలు చేశారు. మైథాలజీ మూవీస్ ఫేమస్ కూడా. తెల్లాణ మోహనంబల దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయన కలర్ ఫోటోగ్రఫీలో. ఆయన దగ్గర అసిస్టెంట్స్ 4-5 ఉండేవాళ్ళు. ఇందులో వాడకూడదు లోక్ సింగ్. నేను వాహిని స్టూడియోలో ఫోకసింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడే కెమెరా సినిమాలకు పనిచేస్తున్న మనుషులు వాడు బాగా దగ్గర అయ్యాడు. ఎందుకంటే అదే టైంలో ఎస్ గోపాల్ రెడ్డి గారు కూడా మీ టీంలో ఉన్నారు? లేదండి, వాహిని టైంలో ఉన్నంత వరకు ఎస్ గోపాల్ రెడ్డికి నాకు పెద్దగా ఏం కాదు. స్వామి గారు గన వస్తే అక్కడికి నేను వాహినిలో ఉన్నప్పుడే దేవదాస్, కృష్ణ గారి దేవదాస్ షూటింగ్కి వచ్చినప్పుడు స్వామి గారితో పాటు గోపాల్ రెడ్డి ఇచ్చాడు. గోపాల్ రెడ్డి గారు స్వామి గారి ఇంటికి వెళ్ళినప్పుడు గోపాల్ రెడ్డి కలిసారం, కానీ మీ ఇద్దరం వర్క్ చేసిన అప్పుడు కాదు. నేను నెక్స్ట్ వాహిని నుంచి బయటకు వచ్చి స్వామి గారు తన దగ్గర తీసుకున్నారు. భక్త కన్నప్ప సినిమా, బాబు గారు డైరెక్టర్గా. అక్కడ ఆల్రెడీ గోపాల్ రెడ్డి ఉన్నారు ఆయన. సో అక్కడ ఎస్ గోపాల్ రెడ్డి సొంతంగా సినిమాటోగ్రఫీ చేయడం వల్ల ఆ గ్యాప్ మీతో ఫిల్ చేశారనుకోవచ్చు? అలాగేం కాదు, విఎస్ఆర్ స్వామి గారు స్వామి గారి దగ్గర ఆల్రెడీ కొంతమంది ఉన్నారండి. స్వామి గారి దగ్గర పుష్పాల గోపికృష్ణ అని ఒక ఆయన ఉండేవాళ్ళు, పద్మాల ఏదో వాళ్ళందరూ చేసినాడు. ఆయన సపరేట్ అయినప్పుడు స్వామి గారు ఇటు పక్క బుట్టాయిగూడెం భక్త కన్నప్పకు వచ్చినప్పుడు కృష్ణరాజు గారి ప్రొడక్షన్. అవునవును. దాని ప్రొడ్యూసర్ ఎవరు తెలుసు కదా, గోపికృష్ణ మేనన్. ప్రభాస్ వాళ్ళ నాన్నగారు సూర్యనారాయణ. అది చేసినప్పుడు గోపాల్ రెడ్డి ఫస్ట్ అసిస్టెంట్ అయ్యాడు. ఓకే. శరత్ నేను సెకండ్ అసిస్టెంట్, నేను థర్డ్ అసిస్టెంట్ అనమాట. ఓకే. అక్కడ నుంచి స్వామి గారు స్కూలు, అవుట్డోరు, అక్కడంతా ఇండోర్లో వర్క్ చేశాను కదా. అప్పటి వరకు బయటకు వచ్చి అవుట్డోర్లో డే ఫర్ నైట్, డే ఎఫెక్ట్లు, సన్సెట్స్, సన్ రైజెస్. అక్కడి నుంచి ఇమీడియట్ షిఫ్ట్ అయ్యాము సిరిసిరిమోవ, రాజమండ్రి షిఫ్ట్ అయ్యాము భక్త కన్నప్ప నుంచి. ఓకే. బాపుగా ఇక్కడేమో విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు, మరి ఇద్దరు ఉద్దండులు. స్వామి గారు ఇద్దరికి ఆ రోజుల్లో ఉన్న ది బెస్ట్ కెమెరామెన్ ఎవరు తెలుగు ఇండస్ట్రీ అంటే 4 పేర్లలో ఆయన పేరు ఉండేది. సో అక్కడ ఆ డైరెక్టర్ సరిపడ అక్కడ, ఈ డైరెక్టర్ సరిపడ ఇక్కడ, ఆ మూడ్ గీడ్ అంతా కూడా చక్కగా నేను ఏదైతే కోరుకుంటున్నానో అవన్నీ నా కళ్ళెదురు జరుగుతున్నాయి. దెన్ అది లోక్ సింగ్ గారికి సంబంధించి అది మన డైట్ వచ్చేసాము. లోక్ సింగ్ గారి మీతో సాన్నిహిత్యం అట్లా ఉండదు? ఆయన మరణం కూడా చాలా విషాదంగా వెళ్ళిపోయింది. అవునండి, అది ఆ రోజుల్లో లోక్ సింగ్ బాగా నాలెడ్జ్ గెయిన్ చేశారండి. బికాజ్ పెద్దవాళ్ళతో పనిచేశాడు కాబట్టి. తర్వాత బయటకు వచ్చి ఇండిపెండెంట్ కెమెరామెన్ అవడానికి కారణం అల్లు అరవింద్ గారు, లోక్ సింగ్, వీళ్ళందరూ కొంతమంది, గోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ హై స్కూల్లో ఫ్రెండ్స్. రవిరాజ పిన్శెట్టి గారు, వీళ్ళందరూ. ఓకే ఓకే. వీళ్ళందరికీ కేశవరావు హై స్కూల్ ఏదో ఉండేది అక్కడ టీనగర్ ఎండ్లో. వీళ్ళంతా కొంచెం చిన్న రౌడీ స్టూడెంట్స్ అనమాట. అక్కడ వాళ్ళకి పేరుంది, ఆ స్కూల్కి పేరుంది. అక్కడ వీళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మోహన్ బాబు గారు. అలాగే తమాషాలు ఉన్నాయి. అల్లు అరవింద్ గారు ఎప్పుడైతే ప్రొడక్షన్ మొదలు పెట్టారో లోక్ సింగ్ అవకాశం దొరికింది. ఆ బ్యానర్లో గీతా ఆర్ట్స్ అంటే ఆటోమేటిక్గా లోక్ సింగ్, చిరంజీవి గారి సినిమా అంటే గీతా ఆర్ట్స్ అంటే లోక్ సింగ్ ఉండేవాడు. అలాగా కంటిన్యూ అయ్యేదన్నమాట. అయితే కొన్ని సినిమాలకి లోక్ సింగ్ కెమెరా అయినా కూడా నేను వెళ్ళి
కొన్ని సినిమాలు గ్యాంగ్ లీడర్ అని అటు ఇటుకి పనిచేశారు. చాలా రోజులు పనిచేశాను. ఓకే. అలాగా అంటే నాకు వాడికి నా క్లోజ్నెస్తో. అదే. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని కారణాల వల్ల అతను వేరే బయట సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు వీళ్ళ ఇదండి అనురాధ టెంపరీ వాళ్ళు ఉన్నారు కదా, సత్యనారాయణ బ్రదర్స్, వాళ్ళ సినిమాల ప్రొడక్షన్లో ఉన్నప్పుడు అదేదో సినిమా షూటింగ్లో ఒక చిన్న ఊహించిన వచ్చిన పరిణామం జరిగింది అన్నమాట. అవును. అప్పుడు దాని ఏమంటారు ఒలింపిక్ గేమ్స్ అప్పుడు కొత్తగా పబ్లిసిటీ మొదలుపెట్టారు. ఫ్లేమ్ ఒక చోట ముట్టిస్తే పరిగెత్తున్నలాగా అవన్నీ వచ్చేసాయి అనమాట. అవునవును. అది సాంగ్స్లో పెట్టడం మొదలుపెట్టారు సినిమాలో, సహజం కదా. అలాగే సెట్లో ఒక సాంగ్లో పెట్టినప్పుడు పైన క్రేన్ మీద ఉంటే తెలియదు కదా, పైనుంచి చూడాలి. మధ్యలోనేమో రౌండ్గా పెట్టారు, మధ్యలో హీరో హీరోయిన్స్ ఏదో ఉన్నారు సంథింగ్, చుట్టూరా ఇది పోసారు. ఓకే. పోస్తే మంట వస్తుంది అనమాట. క్రేన్లో ఉన్నాడంట, నాకు తర్వాత తెలిసింది. అదేదో సరిగ్గా రాలేదు, వాడి యాంగిల్లో కరెక్ట్గా ఫిలప్ కాలా. అవును. అప్పుడు గబుకుని క్రేన్ దింపమని చెప్పి అసిస్టెంట్ జోగారాయన అతను ఎక్కించి నువ్వు చేయరా నేను ఇక్కడ ఉంటాను చెప్పి ఎక్కించి తను నా చుట్టూరు మళ్ళీ ఇంకొక రౌండ్ పోసుకుంటూ వెళ్తున్నాడు. పెట్రోల్ పోసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడో చోట నిప్పు కణిక ఉందని అంటారు. అది గబుకుని క్యాచ్ అవ్వగానే పక్కమని మా అంట వచ్చిందంట. ఈ కప్పు మగ్గుతో చేస్తున్నాడు కదా, అది ఇలాగనే టైంకి మళ్ళీ ఆడి మీద పడింది. ఓకే. అది ఇది కలుపుకొని మంటలు వచ్చేసినాయి. డొల్లాడంట, ఆగింది కానీ అప్పటికే లోపల వెళ్ళిపోవడం, చిన్న హాస్పిటల్లో ఉండి వెళ్ళిపోయాడు. ఓకే. అంటే ఆయన లోక్ సింగ్ గారు ఒక షార్ట్ పర్ఫెక్షన్ కోసం తనే స్వయంగా రంగంలో దిగి హీరో అనే సినిమా టైంలో ఒక షార్ట్ సరిగా రావట్లేదు, బండి తోలుతా ఉంటే ఈయనే బండి తోలి కెమెరామెన్కి అసిస్టెంట్కి కెమెరా ఇచ్చేసి నేనే బండి తోలుతాను ఆ ఫ్రేమ్ కోసం. చాలా చాలా మంచి టెక్నీషియన్, వండర్ఫుల్ టెక్నీషియన్. అంటే బాబు గారి మంత్రిగాడు వియ్యంకుడు చూస్తే ఎంత బాగుంటుందంటే ఆ సినిమా, ఊటీ లొకేషన్ ఉంది, వండర్ఫుల్. అంటే వాళ్ళ ఫ్యామిలీ అండి, కన్నాన్ గారు అని వాళ్ళ బ్రదరు కజిన్, భారతరాజాకి కెమెరామెన్, భీమ్ సింగ్ గారు మనకి ఇంకా పెద్ద పేరు, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా. సో ఇప్పుడు మీరు సినిమాటోగ్రాఫర్ అయిన తర్వాత ఫస్ట్ పిక్చర్ ఆల్మోస్ట్ చిరంజీవి గారితో చేసినారు, మగ మహారాజ్. ఫస్ట్ రిలీజ్ అయింది ఇది. ఫస్ట్ రిలీజ్ అయింది ఫస్ట్ పిక్చర్ కొత్త దంపతులు, కే వాసు గారు ఆయన డైరెక్టర్. అది కొన్ని కారణాల వల్ల ఫస్ట్ కాపీ వచ్చి కూడా బిజినెస్ యాంగిల్లో కొంచెం డిలే అయితే ఈలోపు విజయబాబు రెడ్డి గారి సినిమా మగ మహారాజు ముందుకు వచ్చింది. సో మగ మహారాజ్ టైంలో మీరు అంటే అప్పటికే రెండో సినిమా అనుకోవచ్చు సింపుల్గా. ఆ సినిమా సైకిల్ ఆ పాటకు సంబంధించి నీ దారి పొల దారి అనే పాట మీరు చేసిన ఒక ట్రిక్, అది ఆ టైంలో బాగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయినట్టుగా. అంటే సైకిల్ ముందుకి వెనక్కి వెళ్తున్నట్టు ఆ ట్రిక్, అది ట్రిక్ కాదండి, వెనక ముందుకు వెళ్తాం కాదు, సైకిల్ వాళ్ళు తొక్కుతూనే ఉంటాడు కదా, డే అండ్ నైట్ తొక్కుతేనే అదేదో విన్ చేస్తేనే అతనికి డబ్బులు వస్తుంది. అది థీమ్ కాన్సెప్ట్. దానికి నేను మామూలు క్రేన్లో చేసేదానికంటే ఇంకో టైప్ అయితే బాగుంటుందని నేను ఒకటి సపరేట్గా రిగ్ అంటాను, దాన్ని ఒక రిగ్ తయారు చేశాను. ఆ రిగ్ ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ ఆమ్ మీద కెమెరాని ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, దీని మీద స్టాండ్ వేసుకోవచ్చు, ఇక్కడ పెట్టచ్చు. చిరంజీవి గారితో పాటు ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఓకే. ఆయనతో పాటు ప్యారలల్గా సర్క్యులర్, మేము ఇన్నర్ సర్కిల్, ఆయన అవుటర్ సర్కిల్. ఆయన నుంచి వెనకాల కనిపిస్తుంటారు ఆర్టిస్టులు. అలాగే ఆయన సైజులోంచి పెట్టాలి, ఎదురుగా పెట్టాలి, ఇలా రకరకాల షాట్లకి అది కన్సీవ్ చేసి చేయించాను. బాబిరెడ్డి గారు ఎంత అవుద్దన్నారు, ఎంత అన్నాను, పెద్ద ఏం కాదు నువ్వు చేయించేసి అన్నారు. దానివల్ల ఒక డే 2 నైట్లు సాంగ్ ఫినిష్ అయిపోయింది. దానివల్ల వండర్ఫుల్ షాట్లు వచ్చినాయి. అవునవును, అది ఆ పాట ఎప్పుడు చూసినా అది ఇలా అప్పట్లో ఇలా చేశారు, ఇలాగా అనిపిస్తుంది. మరి అప్పుడునేమో డ్రోన్ లేదు, గెంపులు లేదు కదా, చేసాం, మంచి పేరు వచ్చిందండి. స్టడీ క్యామ్ షాట్ లాగా కూడా మీరు ఆ కెమెరాస్తో స్టడీ క్యామ్ ఎట్లయితే వాడుతున్నారు ఆ కైండ్ ఆఫ్ షాట్స్ మీరు క్రియేట్ చేశారు, రీక్రియేట్ కాదు సార్. ఆ రిగ్గులో ఆ సైకిల్ సాంగ్ వరకు ఏదేనండి, బట్ మీరు చెప్పే షాట్లు నేను చేసింది అన్వేషణ. అదే అక్కడికి వస్తాను, అంటే జనరల్గా చెప్తాను, ఇన్ జనరల్. సో దానికంటే ముందు సితారా మీరు చేసిన ఇంకొక వండర్ఫుల్ మ్యాజిక్ సితారా. అంటే మనకి ఇక్కడ రౌండ్ ట్రాలీ అనేది ఉంటుంది, దాంతో వాడచ్చు. దా ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఒకసారి. సర్కులర్ ట్రాలీ అండి అది సర్కులర్ మూమెంట్గా ఏదో చేసేవాళ్ళు కానీ ట్రాలీగా లేదు అసలు. ఓకే. మరి హాలీవుడ్లో అప్పుడు ఉందేమో పెద్దగా నాకు ఐడియా లేదు, అంత లేదు. వంశీకి నాకు అతను ఫస్ట్ కాంబినేషన్ కదా, మంచుపల్లకి అతను ఫస్ట్ పిక్చరు, కానీ హరి అనుమూల్ కెమెరామెన్, నేను దాంట్లో కొంత పార్ట్ చేశాను. వంశీకి నాకు మంచి అటాచ్మెంట్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ వరల్డ్ సినిమా అదంతా. అతను కెమెరామెన్, అతను డైరెక్టర్ అయితే నేను కెమెరామెన్ అనుకునేవాళ్ళం. రెండో సినిమాకి అలా కుదిరింది, సితారాకి పూర్ణోదయ అయోధ్య నాగేశ్వరరావు గారిది. అది దాంట్లో చర్చిల్లో ఉన్నప్పుడు ఇంకేదో అనుకుంటున్నప్పుడు ఒక చిన్న పాయింట్లో ఇలా చేద్దాం రఘు, అది బాగుంటుంది అన్నాడు. అవును నేను కూడా నీకు చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే 36 చౌరంగి లేన్ అని ఒక
హిందీ సినిమా. అపర్ణ సేన్ అని బెంగాలీ హీరోయిన్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసింది. ఓకే. శశి కపూర్ అని పేరు విని ఉంటారు, రాజ్ కపూర్ బ్రదర్. అతని వైఫ్ ఇంకెవరో వాళ్ళ మీద సినిమా. ఒక ఓల్డ్ ఏజ్ ఆవిడ, ఒక ఇద్దరు యంగ్స్టర్స్కి లివింగ్ టుగెదర్, వాళ్ళు కూడాను. వాళ్ళకి పేయింగ్ గెస్ట్ అకామిడేషన్స్ థీమ్. ఓకే. ఆ సినిమా థీమ్. ఆ సినిమాలో ఏంటంటే ఆవిడ ఉన్నప్పుడేమో బ్లాక్ అండ్ వైట్ టింట్ ఉంటుంది, ఆల్మోస్ట్ బ్లాక్ అండ్ వైట్. యూత్ రాగానే కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే. చక్కగా అవార్డ్స్ వచ్చినాయి తనకి. ఫోటోగ్రఫీకి చాలా మంచిది వచ్చింది. అది ఒక చోట ఇలా చేస్తే బాగుంటుంది. ఏది సితారా మీకు తెలుసు కదా, శరత్ బాబు గారు ఆల్మోస్ట్ పైన కవర్ చేసుకొని చినుగులని, అంటే ఒక రాజుల కుటుంబం హౌ కింగ్డమ్ హెస్ ఫాలెన్ డౌన్, ఎలా పడిపోయింది, అలా చెప్పడానికి మేము ఒక లొకేషన్ చూడడానికి వెళ్ళాం. వెంకటగిరి దగ్గర ఒక చిన్న, అక్కడ చెయ్యాలి. మీరు సినిమాలో చూసేది సెట్, లోపలేమో సెట్టు, బయటది మేము చెప్పిన అవుట్డోర్ రాజా గారిది అనమాట. అక్కడ పైకి వెళ్ళిపోయాము, 4 పగోడాలు అన్నీ ఉన్నాయి. అక్కడ రఘు మనం అనుకున్నది ఇక్కడ వర్కౌట్ అవుద్దా అన్నాడు. అని చెప్పాడు. ఏ అంటే ఇది అన్నాడు. వెరీ గుడ్ అని చెప్పి మేము సైజెస్ తీసుకున్నాం. 16 డై వచ్చింది అన్నాడు. 16 అడుగుల సర్కిల్ డిసైడ్ చేసుకుని మార్కింగ్ చేసుకుని, అదేంటంటే మధ్యలో రాజులు జమీందారులు అంతా కూర్చొని పేకాట ఆడుతూ ఉంటారు. రౌండ్ టేబుల్ వాళ్ళు కూర్చొని, చుట్టూ 5-6 ఉంటారు. వాళ్ళందరూ గోల్డ్ కార్డ్స్, ఆ ప్లేట్లు అటన్నిటికీ గోల్డ్తో డిజైన్, వీళ్ళ డ్రెస్సులు అన్నీ అలా ఉంటాయి, కలర్ఫుల్గా రిచ్గా ఉంటుంది అనమాట. ఎక్కువ గోల్డ్ మీద ఉంటుంది. ఈ అవుటర్గా మేము కెమెరా తిరగాలి, సర్క్యులర్గా తిరగాలి. వాళ్ళు ఆడుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. ఇట్స్ మౌంటేజ్ షాట్ అంటాం. అది రన్నింగ్లోనే షార్ట్ కట్ అవ్వకుండానే కలర్ నుంచి బ్లాక్ అండ్ వైట్కి వస్తుంది. ఓకే. అది లైటింగ్, మీ లైటింగ్ కాదు, దీంట్లో చేస్తాం, ల్యాబ్లో చేస్తాం. లైటింగ్ కాదు, చుట్టూరా కెమెరా తిరుగుతుంటే ఆ రంగు లోకల్లోంచి అయిపోయింది. నార్మల్గా వెలిసిపోయారు అన్నమాట. అదే రంగులు వెలిసిపోతే అది అసలు దానికే అది షార్ట్ కన్సీవ్ చేసాం. అంటే అది కంటెంట్ థీమ్, అది కంటెంట్ థీమ్. రైట్. అది దానికి చేయలేదు, ఇంత చేస్తే అంత చేయలే. బట్ దాన్ని సినిమాలో సితార్లు చాలా చోట్ల వాడాం. ఎక్కడ మీకు తెలుసు, జిలిబిలి పలుకుల సాంగ్లు, చుట్టూ ABCDలు బర్డ్స్ దగ్గర కూడా ఒక షాట్ ఉంటుంది, అలాగే చాలా చేసేసారు. సో అదే సినిమాలో మనకి పాట ఉంది సార్, ఇది కుక్కు అనే పాటలో. కుక్కు పాటలో మీరు అంటే బిల్డింగ్ కలర్ కాకుండా లైటింగ్ మ్యాచ్ అవ్వట్లేదని పెయింట్ వేయించి షూట్ చేసి తర్వాత మళ్ళీ మిగతా దానికి పెయింట్ తీసేయించారనేది అంటారు. అది అలాగేం కాదండి, ఊరికి డిజైన్గా ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నాం తప్పించి, కొన్ని వెనకాల ఆల్రెడీ ఉన్న సెట్ అండి. వాహినిలో ఉన్న సెట్ 9th ఫ్లోర్. దాంట్లో నేను వంశీ కూర్చొని మన కథకు సరిపడి ఇలా కావాలి, పంజరం ఉంటుంది కదా, భానుప్రియ దూకుతుంది, అవన్నీ చెప్పి తోటతరణి, పద్మశ్రీ తోటతరణి, వాడు కొంచెం బాగా విషయం ఉన్నవాడు. పద్మశ్రీ వచ్చిందంటే మరి తక్కువడేం కాదు. తను ఏం చేశాడు, ఇలాగ నేను వంశీ చెప్పింది కలర్ ప్యాలెట్ నన్ను అడిగేవాడు. వాడికి తెలుసు నేను చదివాని చెప్పేసి చేసుకుని అద్భుతంగా కొత్త ఉన్న సెట్ వేరు, ఇప్పుడు చేసింది వేరు. అక్కడ ఈ మామూలు మాకు కావాల్సిన కలర్స్, అంటే కలర్ ఫిల్మే కదా సితారా. కలర్లో ఒక్కొక్క కలర్కి ఒక మీనింగ్ ఉంటుంది. కలర్కి ఇలా గోల్డ్ కలర్ ఏంటి, దాన్ని ఏమంటారంటే రాయల్ కలర్ అంటే ఏంటి, వైలెట్, ఇటన్నీ చేసుకుని అక్కడ చెప్పామన్నమాట. అలాగే దాన్ని చేశాను అనమాట. అంటే మీరు మామూలుగా సినిమాటోగ్రాఫర్గానే కాకుండా కథలో ఇన్వాల్వ్ అవ్వడం, అంటే కథ రాయటంలో కాదు, ఆ కథను తెలుసుకోవడం, కథకు తగ్గట్టుగా ఆర్ట్ కానీ లైట్ కానీ మీ క్రాఫ్ట్లోని, అంటే డైరెక్టర్ ఐడియాలజీతో పాటు మీ ఐడియాలజీ ఇన్బిల్డ్ చేస్తూ, అంటే ఒక సినిమాటోగ్రాఫర్గా నేను పెట్టిన లైటింగ్ హైలైట్ అవ్వాలి, నా ఫ్రేమ్ హైలైట్ అవ్వాలి, నా క్రాఫ్ట్ హైలైట్ అవ్వాలని కాకుండా సినిమాకి 100% ఇవ్వడంలో మీ తర్వాత ఎవరైనా అని చెప్తుంటారు. ఇది ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. అంటే సినిమా థీమ్ ఏంటో అర్థం చేసుకోవడం, దానికి తగ్గట్టుగా సెట్ చేయడం, అది అందరూ చేసే పనే. కానీ కథ దర్శకుడు మైండ్ సెట్కి దగ్గరగా ఉంటూ సినిమా హైలైట్ అయ్యేలాగా చేయడం అనేది ఒక రేర్ థింగ్ కదా. యాక్చువల్గా మీరు చేసిన చాలా సినిమాలు అదే కనిపిస్తుంది మాకు. సో మీకు వంశీ గారితో పరిచయం ఎప్పటి నుంచి ఉండే సార్ అసలు? సిరిసిరిమ ప్రొడ్యూసర్స్ పసలపూడి వాళ్ళండి, రెడ్డిస్, ఇద్దరు రెడ్డిస్. వాళ్ళ ఊరు అతను పసలపూడి అబ్బాయి వంశీ. పసలపూడి కథలు కూడా రాశాడు కదా. ఓకే. ఆ సిరిసిరిమ ఆఫీస్లో నేను స్వామి గారు రెస్టారెంట్కి మేము వెళ్ళి వస్తుండేవాళ్ళం. ఓకే. ట్రస్ట్ భవన్ దగ్గర అనమాట ఆఫీసు. వెనకాల ఒక చిన్న రూమ్ ఉండేది. ఆ రూమ్లో పసలపూడికి సంబంధించిన వాళ్ళ 2-3 కుర్రోళ్ళు ఉండేవాళ్ళు అక్కడ, జస్ట్ బ్యాచులర్స్. ఓకే. వాళ్ళ ఊరికి సంబంధించిన అందులో వంశీ అక్కడ. అలాగే నాకు అక్కడ పరిచయం.
బట్ నా గురించి కొంత తెలుసుకొని నాకు బాగా అటాచ్ అయ్యాడు. ఎందుకంటే అతనికి నేనేమో ఎడ్యుకేటెడ్, అవును. ఇది ఇక్కడ ప్లస్ స్వామి గారి దగ్గర చేస్తున్నాను. అతను ఏంటంటే స్వతహాగా నాలెడ్జ్ గెయిన్ చేశాడు. పక్క చదువరి మంచి చదవరి ప్లస్ అప్పటికే రాయడం టెక్నికల్ మొదలు సైడ్ అబ్జర్వేషన్ ఎక్కువ. టీనేజ్ నుంచి రాయడం మొదలు పెట్టాడు. ఇతను సినిమాలు చూడడం, ఆల్ఫ్రెడ్ సినిమాలు చూడడం, మీ ఇద్దరం జాయిన్ అయిన తర్వాత ఇంకా విపరీతంగా మేము వరల్డ్ సినిమా ఎక్కడ ఫెస్టివల్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అప్పుడు గోవా లేదు, అవునవును. సంవత్సరానికి ఒక ఊరు ఉండేది. అవునవును. కలకట్ట అయితే కలకట్ట, బెంగళూరు అయితే బెంగళూరు, అక్కడ అలా తిరిగేసేవాళ్ళం. యాక్చువల్గా మొన్న గోవాలో మీకు కాల్ చేశాను నేను. ఆ, మొన్న గోవా వచ్చాను నేను ఇంటర్నేషనల్ నేను జ్యూరీగా వచ్చానండి. అదే అక్కడ ఆ రోజు మీతో మాట్లాడదాం, ఇంటర్వ్యూ తీసుకుందామంటే మీరు ఓకే అన్నారు. యాక్చువల్గా అదే 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 అక్కడ మిస్ అయ్యాం యాక్చువల్గా. సో అలాగా ఇద్దరికి పరిచయాలు పెరిగినాయి. రెండోది ఏంటంటే లైక్ మైండెడ్, అంటే అందరిలాగా ఎందుకు ఉండాలి మన వర్క్. ఓకే. అతను వంశీ మరీను అందరిలాగా నేను ఉండను. నా ప్రపంచం, నా ఊహ ప్రపంచం ఏదో ఒకటి ఉంటుంది. దానికి నువ్వు ఎంతవరకు షేప్ ఇస్తావు ఇవ్వచ్చు అన్నట్టుగా ఉండేది మా ఇద్దరి మధ్యలో. అది కుదిరింది. అంటే ఎప్పుడు మీ మధ్య అభిప్రాయ భేదాలు రావడం సినిమా పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ? వస్తాయండి కొన్ని చోట్ల. ఇప్పుడు భానుప్రియ విషయంలోనే మరి కొంచెం వచ్చింది. ఫస్ట్ పిక్చర్ భానుప్రియకి సితారే. అవును. నేను తీసుకుని వెళ్ళి చూపించాడు. వద్దన్నారంటే సఫారీ థియేటర్లో ఆ అమ్మాయిని చూపించాడు. బ్లాక్ అండ్ వైట్ సినిమా అది కూడాను. అది చూశాను, కళ్ళు తప్పించి ఇక ఏం లేదు. నేను వద్దంటానికి కారణాలు ఏంటంటే కథ ప్రకారంగా శరత్ బాబు ఉన్నాడు, అందగాడు, యాపిల్ బండ్లో ఉంటాడు, అవును. ఒక రాజుల అబ్బాయి, బాగానే ఉంది. ఎండ పడకుండా ఉంటుంది. మరి ఆడపిల్ల ఎలా ఉండాలి? అంతకంటే అంతకంటే ఉండాలి కదా. మీరు ఈ అమ్మాయిని, ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి మేకప్ ఎక్కించి ఆ కారిపోతా అందులోనూ మా టైప్ ఆఫ్ సినిమాలు కె విశ్వనాథ్ గారు కానీ, పెద్ద ఆయన వంశీ కానీ, జంజాలి సినిమాలకి ఏంటంటే మేము మేకప్ ఉండకుండా ఉంటుంది, అవును. రియలిస్టిక్గానే ఉంటుంది మేకప్. మిగిలిన సినిమాలు చూడండి ఏషియన్ పెయింట్స్ వేసినట్టుగా వేసి వస్తారు కదా. మాకు అది ఇష్టం ఉండదు. న్యాచురల్ టింటు ఆ గ్లో ఉండాలి. ఆ ఉద్దేశం నేను ఇది కాదు ఇంకా కావాలని చెప్పి ఇది అన్నాను. సరే, అది వేరే విషయం. తను బ్లాక్ అంటే ఇష్టపడతాడు. బేసికల్గా ఈ లైక్స్ బ్లాక్, అదేదో ఓకే. బట్ నేను వదలలేదుగా. మరి నాకు ఇబ్బందులు ఉంటాయి కదా రేపు ఫోటోగ్రఫీలో. ఒక సొమ్మును అందగాడు, ఎర్రగా ఉంటాడు శరత్ బాబు గారు, ఈఎంఐ. అప్పుడు నేను షూటింగ్ ఇంకో నెల 10 రోజులు ఉందనగా ఆ అమ్మాయికి మేకప్ ఏం చేయాలి, పసుపు పెట్టి స్నానం చేయించి, సన్ బ్లింకింగ్ అని ఏవో చెప్పి ఫైనల్గా మేకప్ వేయించి, మేకప్ మ్యాన్ చేత నాకు కావాల్సిన టింట్ వేయించి, ఫోటో నేను అనుకున్న టింట్లో పెద్ద ఫోటోలు చేయించి, మేకప్ బాక్స్లో ఒకటి, విడిగా ఒకటి, నా దగ్గర ఒకటి, ఇలాగ ఉంటేనే నువ్వు కెమెరా ముందుకు రా, తీసుకురా అని చెప్పి మేకప్ కూడా గట్టిగా చెప్పేసి ఇలా చేస్తాం. కాబట్టి అచీవ్ చేయగలిగాను. ఆ అమ్మాయిని చాలామంది అంటారు భానుప్రియ అంత అందంగా ఏ సినిమాలో లేదని. సో అంటే అభిప్రాయ భేదాలు కూడా సినిమా కోసమే తప్ప బెస్ట్ అవుట్పుట్ కోసం. అంతేనండి. అంటే కంట్రిబ్యూషన్ వేరేం లేదు, అంతే వేరేం లేదు. సో మీరు కె విశ్వనాథ్ గారితో అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? కె విశ్వనాథ్ గారు నిజానికి చెప్పాలంటే వాహినిలో ఉన్నప్పుడే రోజుకో ఫ్లోర్కి వెళ్ళేవాడిని అప్పుడప్పుడు. ఒకసారి ఆయన ఒక ఫ్లోర్లో షూటింగ్లో ఉన్నారు. అక్కడున్న వేరే అసిస్టెంట్స్, నేను ఆ రోజున ఖాళీగా ఉన్నాను. ఒక లెన్స్ ఏదో కావాలంటే నేను లెన్స్ తీసుకుని వెళ్ళి ఇచ్చినప్పుడు జీవన తీరాలి సినిమా, ఓకే, అది వాణిశ్రీ గారితో చాలా పెద్ద హిట్ కదా. బట్ ఆ రోజున వాళ్ళు లేరు. రాజుబాబు, ఈవిడ రమాప్రభ కామెడీ, అదే కన్ను కొడతా ఉంటుంది ఆవిడ, ఆ కామెడీ చేయిస్తున్నారు ఈయన. వాళ్ళిద్దరికంటే ఈయన బాగా చేశారు. అప్పుడు నేను లెన్స్ ఇవ్వడానికి వెళ్ళి ఫస్ట్ నా జీవితంలో ఆయన కంటితో ఎదురుగుంటూ చూసింది అది. బట్ తర్వాత ఏమైందంటే ఆయన నుంచి బయటకు వచ్చేసి స్వామి గారు భక్త కన్నప్ప నుంచి రాజమండ్రి షిఫ్ట్ అయ్యి అక్కడ సిరిసిల్ల కంప్లీట్గా ఫాలో అయ్యి స్వామి గారు అసిస్టెంట్స్గా మేము ముగ్గురం ఆటోమేటిక్గా డైరెక్ట్గా బాగా మూవ్ అవుతుంటాం కదా, అలాగే అటాచ్మెంట్ బాగా తెలిసిందనమాట. సో ఇప్పుడు మన స్వాతిముత్యం సినిమాకి సంబంధించి మీరు సినిమాటోగ్రాఫర్ స్వాతిముత్యంకి, అందులో డైరెక్టర్ చెప్పని ఒక షాట్ హైలైట్ అయిపోయింది, అది మీ వల్ల అనేది ఒకటి ఉంటుంది. ఏ వల్ల ఏ షాట్ అంటే కమల్ హాసన్ వర్షం వస్తూ ఉందంటే ఒకనొకరు షూటింగ్లో లైట్గా వర్షం పడతా ఉంటే కమల్ హాసన్ క్యాజువల్గా అప్పటికే ప్యాకప్ చెప్పేశారు, క్యాజువల్ కాకపోతే మీరు కెమెరా పెట్టుకొని ఆయన ఏదో నీళ్ళు ఇట్లా పట్టుకుంటా నాలుగుతో వర్షం నీళ్ళు పట్టుకుంటే అది మీరు క్యాప్చర్ చేయటం. ఇది లాస్ట్ ఇన్ ది ట్రాన్స్లేషన్ అని అక్కడ జరిగేది ఒకటి బయటకు వచ్చేదట. అలాగే ఏం కాదండి, లొకేషన్లో దిగేమండి రాజమండ్రిలో, మూసేసింది, వర్షం పడదో ఆగదు, డీజిల్ అంటాం కదా, తుంపర్లు అవి పడుతున్నాయి. అప్పుడు నిజంగానే షూట్ చేయడానికి బట్టల మీద డ్రాపులు పడిపోయి కలర్ మారిపోతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాం ఏం చేద్దాం అనుకుని. వీళ్ళు ఈయన విశ్వనాథ్ గారు అరే ప్రొడక్షన్ అతను పిలిచి అక్కడ చర్చి కనిపిస్తుంది కదా దూరంగా, అక్కడైనా ఖాళీ ఉంది కనుకోరండి, ఒక 15 గంట 20 నిమిషాలు అక్కడ షిఫ్ట్ అయిపోతాం అన్నారు. ఈలోపు సరే వాళ్ళు వెళ్ళారు. ఈలోపు ఈయన ఏమన్నారంటే
రఘు చూడు కమల్ హాసన్ ఏం చేస్తున్నాడు, ఈ ప్రపంచం అది రమ్మంటే వస్తాడు, యాక్ట్ చేస్తాడు. ఏమీ లేదు, ఇంకా మంతనాలు జరుగుతున్నాయి. నెమ్మదిగా వర్షం ట్రిప్పులు పడుతుంటే ఇలా డ్రాప్స్ని పట్టుకుంటున్నాడు. విశ్వనాథ్ నా దగ్గరికి వచ్చి, రఘు కెమెరా రెడీగా ఉందా? రెడీగా ఉంది సార్. వాడు లాగు క్లోజప్ ఇలా 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 అంటున్నాడు కదా. మళ్ళీ ఇటు తిప్పిదిగొద్దు, ఆవు పెయ్యి చిన్నది ఎగురుతుంది అన్నాడు ఆ ఫీల్డ్స్లో. అవి రెండు అలాంటి ఏవో తీయించారు నన్ను, అంతేగాని ఆయన చెప్తే నేను తీశాను, కానీ కరెక్ట్గా తీయగలిగా. అది ఆయన వాడుకున్నారు. అంటే స్వాతి ముత్యం అంటే నిష్కల్మషంగా ఉండే మనిషి తాలూకు సైకాలజీ ఎలా ఉంటుంది. అది అది ఎగ్జాక్ట్గా పోర్ట్రే అయిపోయింది అసలు ఆ క్యారెక్టరైజేషన్కి. అది సూపర్గా చేయడం. సో అన్వేషణకు వచ్చేసి మీరు సినిమా అంతా ఒక ఎత్తు అని చెప్పలేను వాస్తవానికి. ఏకాంత వేళ పాట పిక్చరైజేషన్ ఒకటి కొంచెం డిఫరెంట్గా మనకు. ఏకాంత వేళ లైటింగ్ కానీ ఇవన్నీ డిఫరెంట్ షార్ట్స్, ఇద్దరు వేరు ప్లేస్లో ఉండడము, అవన్నీ అంటే ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంటుంది చూసినప్పుడు. ఏకాంత వేళ ఆ సినిమా మొత్తం మ్యాజిక్ అని పట్టుకుని నాకే ఒక ఎత్తు అనేది చెప్పలేను. బాగా పోటీగా నేను బాగా పవన్కి వచ్చినట్టు చేసే సినిమాని. అది ఎందుకంటే కెమెరామెన్కి పేరు తీసుకొచ్చే కెమెరా సబ్జెక్ట్ అలాంటిది. ఒక కెమెరా మూమెంట్స్ ఉంటాయి, రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. కెమెరా ఫ్రేమ్స్ కథ చెప్తా ఉంటాయి. ఎస్, అందులో అది క్రైమ్ థ్రిల్లర్ కదా. క్రైమ్ థ్రిల్లర్లో డెఫినెట్గా కెమెరా మూమెంట్ ఉండి తీరాలి. కెమెరా మూమెంటు, నైట్ ఎఫెక్ట్ లైటింగు, మూడ్ లైటింగు అండ్ అద్భుతమైన రీ రికార్డింగ్ అనేది సినిమాకి సక్సెస్ కారణం. ఇదంతే, ఇళయరాజా గారు రీ రికార్డింగ్ అని. అక్కడ నేను అన్ని సాంగ్స్ బాగుంటాయి, అందులో ఈ పర్టికులర్ సాంగ్ చాలా 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 బాగుంటుంది అనమాట. దానికి ఏంటంటే డైరెక్టర్ కూడా విని ఇలా అనుకుంటాడు. వంశీ ఇంకా ఎక్కువగా బాగా కన్సీవ్ చేస్తాడు, ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సీవ్ చేస్తాడు, షార్ట్ ఎక్కడ వస్తే కట్ చేస్తాడని. దానికి తగ్గట్టుగా మేము కూడా, అంటే కెమెరామెన్కి షార్ట్ కట్కి సంబంధం లేదు కదా, ఆ షార్ట్ తీయంటే ఇంత లెంత్ తీస్తాం, ఎడిటింగ్ టేబుల్ ఒక ముక్క పడతాయి, 2 ముక్కలు పడతాయి ఇలాగా. బట్ వండర్ఫుల్ ఎడిటర్ వంశీ, ఎందుకంటే ఆయన భారతిరాజు దగ్గర పనిచేసాడు అసిస్టెంట్గా, సీతకౌచిల్క. అవును, అన్ని క్రాఫ్ట్ల మీద కమాండ్ ఉన్న పర్సన్. డెవలప్ అవుతున్నాడు. అక్కడ అసిస్టెంట్గా ఉన్నప్పుడు మన విశ్వనాథ్ గారి దగ్గర శంకరాభరణానికి చేశాడు. నెక్స్ట్ ఏమో సీతకౌచిల్క చేసినాడు. భారతిరాజా గారి దగ్గర ఉండడం వల్ల ఎడిటింగు, షార్ట్ కట్టింగు బాగా డెవలప్ అయిపోయాడు అనమాట. సో ఇవన్నీ పెట్టుకొని అన్వేషణలో చక్కటి షాట్లు, మంచి కెమెరా మూమెంట్లు అవన్నీ ఆ రోజుల్లో నిజానికి సినిమా స్కోప్లో చేయాలి అలాంటి సబ్జెక్ట్. మాకు బడ్జెట్ పర్మిట్ చేయదు. కొత్త ప్రొడ్యూసరు, తర్వాత ఒక రేంజ్, మీడియం రేంజ్ హీరో కూడా ఒక రకంగా అతను. సో అప్పుడు గింబల్ లాంటి ఇలా రాలా. అప్పటికి స్టడీ కెమెరా జస్ట్ వస్తున్న రోజులు, స్టడీ కెమెరా కాస్ట్లీ అఫేర్. అప్పుడు హ్యాండ్ హెల్డ్ షాట్లతో చేసేసాం. దానికి కూడా ఒక చిన్న వెనకాలంటే నాకు వంశీకి కొన్ని ఓల్డ్ సినిమాల్లోంచి రెఫరెన్సెస్ మాకు పట్టుకుంటాయి. నాకు ఇష్టమైన సినిమా వంశీకి చెప్తే, అవునయ్యా నువ్వు అన్నేవాడు, అది 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 ఫాలో అవుదాం అన్నారు. అదేంటంటే ఎ క్యాట్ ఓ 9 టైల్స్, హాలీవుడ్ సినిమా, ఇంగ్లీష్ సినిమా. అది హాలీవుడ్ కాదు, 5 యూరోపియన్ కంట్రీస్ కలిసి తీశారు. ఏంటంటే క్యాట్ ఓ 9 టైల్స్, మనం ఏంటంటే డొంక లాగితే కదిలిందంటారు, ఆ మీనింగ్ వస్తుంది అనమాట. తీగ లాగితే డొంక కదిలి, అది అనమాట. అందులో ఏంటంటే సినిమాలో ఒక దాని సక్సెస్ కారణం, ఆ సినిమాలో మద్రాసు జరుగుతుంటే ఎవరో తెలియదు. మద్రాసు జరిగే ముందు డైరెక్టర్ తాలూకు కాన్సెప్ట్ ఏంటంటే కెమెరా హ్యాండ్ హెల్డ్లో వెళ్తుంటే దానికి తగ్గ మ్యూజిక్ పడుద్ది అనమాట. ఆ షార్ట్ మ్యూజిక్ పడగానే మన అలర్ట్ అయిపోయి సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అది క్రైమ్ ఎలిమెంట్లో మంచి హిట్ ఆ రోజుల్లో. అది నేను చెప్పా. దాన్ని నేను కొత్తగా ఒక భాష్యం కూడా చెప్పా. మామూలుగా టెక్నాలజీలో అంటే ఫిల్మ్ స్టడీస్ వాళ్ళకి తెలుస్తుంది, సబ్జెక్టివ్ కెమెరా, ఆబ్జెక్టివ్ కెమెరా 2 రకాలు ఉంటాయి. డైరెక్టర్ ఏమో సబ్జెక్టివ్ కెమెరా అవుతాడు, ఆర్టిస్ట్ సైడ్ నుంచి ఆబ్జెక్టివ్ కెమెరా, అలాగనమాట. నేను ఒక మాట చెప్పా, సబ్జెక్టివ్ కెమెరా ఇట్ సెల్ఫ్ ఇస్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. మర్డర్ చేసే బదులు కెమెరా కదులుతుంటుంది. అది ఎవరు మీకు తెలియదు, మనిషా జంతువా ఏంటో తెలియదు. ఇది పెడితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పి సినిమా ఇద్దరం కలిసి చూసాం. అదే మీరు అన్వేషణలో అప్లై చేయడం జరిగింది చివరి వరకు. అన్వేషణ మెమరీస్ వంశీ గారు చాలా రాసుకున్నారు. అందులో ఫారెస్ట్కి సంబంధించి డ్రైవర్లు, సరే అవి ఆయన క్రియేటివిటీ అదే అవుతాయి. ఆ ఫారెస్ట్కి సంబంధించి నైట్ ఎఫెక్ట్లో షూటింగ్ చేశారు, నైట్ షూట్ చేశారు మీరు. అడవిలోకి వెళ్ళి వచ్చే టైంలో పూలు ఎదురవ్వడం ఇవన్నీ రాశారు యాక్చువల్గా. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే, అంటే మీరు ఇవన్నీ మోసుకెళ్ళే బ్యాచ్, అంటే అది అప్పుడు కొంచెం వెయిట్గా ఉండేవి కదా కెమెరా, అంత ఈజీగా ఉండేవి కాదు కదా. అది మీరు స్టూడియో కెమెరాలు బల్కీ కెమెరాలు కానీ ఏం కాదండి. అంతేనా ఈజీగా? నేను అంటే ఇప్పుడున్న రిఫ్లెక్స్ పెద్ద కెమెరాల కంటే చిన్నవే. నేను చేతిలో ఇలా పట్టుకున్నట్టు మోటార్ అడుగుని ఉంటుంది,
పైన ఇంతే ఉంటుందండి కెమెరా మొత్తం. అలా పట్టుకొని కూడా నేను ఇలాగ వెళ్ళిపోగలిగేవాడిని. కాకపోతే ఏంటంటే నేను అదే కెమెరా ఇంకోళ్ళకి ఇస్తే కొంచెం జర్కింగ్ వస్తుంది. ఇలాగ నాకు రాదు. ఎందుకంటే నాకు ఆ షాట్ ఇలాగ ఉండాలి, జర్క్ ఉండాలి, కానీ ఇలా అయిపోకూడదు కెమెరా అనే ఉద్దేశంతో నాకు మంచి కంట్రోల్ ఉండేది. నేను ఇప్పుడు కూడా పిల్లలకి లెసన్లు చెప్తాను, స్టడీ క్యామ్ అక్కర్లేదు, గింబల్ అక్కర్లేదు. నీ మైండ్ ఉంటే ఇదొక స్టడీ క్యామ్, ఇదొక స్టడీ క్యామ్, ఇదొక స్టడీ క్యామ్, ఇవి ఇటు పెట్టుకొని నా కెమెరా ఇలా కూడా అయ్యేది కాదు. పర్ఫెక్ట్ స్పిరిట్ లెవెల్. ఇలాగైతే కెమెరా దానికి వేరే పేరు ఉంది, డచ్ యాంగిల్ అంటారు, అవి రాకుండా వెళ్ళాలి. ఆ తర్వాత మూమెంటు ఫోర్గ్రౌండ్ ఉండాలి, ఎట్లో ఫ్లాట్గా ఉండకూడదు, ఏదో ఒకటి పాస్ అవుతుండాలి. క్రేన్ అంటే పక్కన చెట్టు, లేకపోతే ఓడల మధ్యలోంచి నేను ఇలా దూసుకుని వెళ్ళిపోవడం, ఆ సాంగ్లో ఉంటుంది కదా, అవి విజువల్గా కూడా ఒక డైమెన్షన్ క్రియేట్ చేస్తాయి అనమాట. క్రైమ్ సినిమాకి అది అవసరం, కెమెరా మూమెంట్ చాలా చాలా అవసరం. దాని తగ్గట్టు మ్యూజిక్ పడద్దు కదా. సో ఈ రెండు నిజానికి ఈ సినిమాకి ఆ రెండు కెమెరా మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్స్ అందరికి. అంటే అఫ్ కోర్స్ ఆయన బ్రెయిన్ కూడా ఉంటుంది కదా దాంట్లో, వంశీ గారిది. అదే మీకు తలకోన ఫారెస్ట్లో ఏమైనా బెటర్ ఎక్స్పీరియన్సెస్ మీకు సంబంధించి పర్టికులర్గా? అలాగేం లేదండి. అంటే కొన్ని చేయలేకపోయాం అక్కడ. లొకేషన్ వైజ్గా ఇద్దరం కలిసి అసలు వంశీకి నాకు ఒక నేచర్ ఏంటంటే లిమిటెడ్ ప్లేసెస్ కంటే అలాగ స్పాన్ ఉంటే ఇద్దరికి అసలు ఇది లేడీ పిల్లలు పరిగెత్తే అలాగనమాట. అరకు వ్యాలీలో ఆలాపనప్పుడైతే మమ్మల్ని ఎవరు అసలు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం, కెమెరాలు తిట్టుకుంటే వెనకాల వచ్చేవాళ్ళు. అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఆ కొండ నుంచి ఇక్కడి నుంచి అక్కడికి చేసేవాళ్ళు. అలాగే అంటే మేము ఇద్దరం నేచర్కి స్పందిస్తాం, నేచర్ని ఎంజాయ్ చేస్తాం. దాన్ని విజువల్గా అన్లిమిటెడ్ బ్లాక్స్ వస్తాయి, డిఫరెంట్ లైటింగ్స్, దాంట్లోనే క్రియేట్ చేయడం అనేది మాకిద్దరికి ఇష్టం. ఆలాపన అన్నారు కానీ కాబట్టి ఇప్పుడు ఆలాపనకు సంబంధించి మీరు ఒక పాట షూట్ చేస్తున్నప్పుడు పాటన క్లైమాక్స్ వాట్ ఒరిజినల్ ట్రైన్ మీద కూర్చొని కెమెరా ఆపరేట్ చేయడం, అది కొంచెం డేంజర్ ఫీట్ లాగా ఉండడం అనేది విన్నాను నేను. అంటే ట్రైన్ ఇంజన్ మీద కూర్చొని అది ఆ సినిమా కాదు, జంజాల డైరెక్షన్లో ఆ సినిమా హుష్ గప్ చిప్. ఓకే. బాబు మోహన్ అడుక్కున్నట్టుగా ట్రైన్లో అదేదో ఉంది. ఓకే. దానికి నేను రిక్వెస్ట్ చేసి అదేంటంటే ట్రైను రాజమండ్రి నుంచి నర్సాపూర్కి బుక్ చేశారు టికెట్, మొత్తం ట్రైన్ మేము తీసేసుకున్నాం. ఓకే. 4 బోగీలను ఇంజిన్ అంతాను. బయట వాళ్ళు వస్తారు రావచ్చు, కానీ మేము మొత్తానికి టికెట్లు పే చేసి మొత్తం లోపల చేరిపోయాయి మా యూనిట్ అంతా. నేనేమన్నానంటే రేర్ మనకు కుదరదు కాబట్టి మన చేతిలో ఉంది కాబట్టి నేను ఇంజిన్ ముందు పెట్టుకొని మనం రైల్వే స్టేషన్ గోదావరి దీంట్లో మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి గోదావరి బ్రిడ్జ్ నుంచి అటుపక్క వెళ్ళేది కావాలన్నాను నేను. అక్కడ ముందు ఇంజిన్ ముందు ఆ చిన్న ప్లాట్ఫామ్ కూడా పెద్దగా ఇంతే ఉంటుంది అనమాట. ఈ కెమెరా పట్టుకొని వెళ్తుంటే అది ఉంది కదా రోడ్ రైల్ బ్రిడ్జి, దాని మీద అది అద్భుతం ఉంటుంది. అసలు వైడ్ యాంగిల్ లెన్స్ వేసాను, వైడ్ యాంగిల్ వేయాలి, వేస్తుంటే వెళ్తూ ఉంటే దడ్డలు ఆడిపోతుంది, అంత జర్కీగా ఉంటుందని ఊహించాం. లోపల బాగానే ఉంటుంది కంపార్ట్మెంట్లో, ఇంజిన్ ముందు వెళ్తూ ఉంటే గట్టిగా పట్టుకొని ఇలా పట్టుకొని వెళ్తూ ఉంటే ఆ స్పాను అది హుష్గా చిప్. సో ఇప్పుడు డైరెక్షన్కి వచ్చే కనుక ఒక అద్భుతమైనటువంటి సినిమా మీరు డైరెక్ట్ చేశారు. అంటే ఇలాంటి సినిమా ఇంకా ఆ కైండ్లో ఇంకొకటి చూడలేమనే కైండ్ ఆఫ్ సినిమా కళ్ళు. ఇది అందరికీ ఓపెన్ విషయం. సో కళ్ళు సినిమాకి సంబంధించి అంతకుముందు మన బాలచంద్ర గారు ఆల్రెడీ మొదలుపెట్టిన సినిమా అది. యాక్చువల్గా చాలామంది తక్కువ మంది తెలిసేమో ఇది అనుకుంటున్నాను. బాలచంద్ర గారు ఆల్రెడీ కళ్ళు సినిమా మన గొల్లపూడి గారి దగ్గర కథ తీసుకొని ఆయన మొదలుపెట్టి ఆయనతో పాటు ఇంకెవరో కూడా చేద్దాం అనుకుని ఆగితే బాలచంద్ర గారు ఒక స్టెప్ వేసి ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చింది అని చెప్తారు. దీనికి ముందు కనుక చెప్తాను, నేను జోడింపు ఉందన్నమాట. అంటే ఆ సీన్ ఒకటి ఈ సీన్ ఒకటి ఇంటర్వ్యూ అవుతుందన్నమాట. నేను ఆర్ట్స్ విజయవాడలో చదువుతున్నాను, ఫైన్ ఆర్ట్స్ అదే ఫైనల్ ఇయర్ ఉన్నాను. జంజాల, సుత్తి వీరభద్రరావు, మాధవేది రమేష్, వాళ్ళు మన ఎవరు అశ్విని దత్, మేము అందరం అప్పుడు కాలేజీ మేట్స్. అప్పుడు అక్కడ ఆంధ్ర నాటక కళా పరిషత్తు ప్రతి సంవత్సరం ఇప్పటికీ జరుగుతుంది కదా, విజయవాడలో జరిగింది రైల్వే ఇన్స్టిట్యూట్లో. అప్పుడు 1970 అనమాట. వెళ్ళి అందరూ చూసాం. గొల్లపూడి మారుతిరావు గారు ఒక నాటిక రాశారు, అది ఓన్లీ మ్యానుస్క్రిప్ట్, ఇంకా ప్రింట్ కూడా కాల. అది తీసుకొచ్చి ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, బివి రామారావు గారని, అప్పుడు చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనమాట. వాళ్ళిద్దరు ఏఆర్ఆర్ కాన్ఫరెన్స్, రాముడు నువ్వు చేసారా, రామారావు చేసే అని చెప్పి ఇచ్చారు. బ్లైండ్ క్యారెక్టర్స్, 5 బ్లైండ్ క్యారెక్టర్స్. ఆయన దగ్గర అద్భుతమైన ఆర్టిస్ట్ ఆయన చేతులు ఉండేవాళ్ళు. వాళ్ళతో చేయించి ఆంధ్ర నాటక కళా పరిషత్లో ఆ రోజున వేశారు. వెనక ముందు ఆ వారం 10 రోజులు ఉంటాయి కదా, ఏవో నాటకాలు పడుతున్నాయి రొటీన్.
ఏది దగ్గుతున్న తల్లి, ఏదో అది తల్లి పెళ్లి కానీ ఇలాగా వాటి మధ్యలో కొన్నే బాగుంటాయి. జనరల్గా కొంచెం ఓవరాల్గా డ్రామా అంటే ఇలాగ ఉంటుందని, అందుకని సినిమాల మీద ఎక్కువ వెళ్తారని చెప్పుకునేవాళ్ళు కదా. అప్పటికే స్టార్ట్ అలాంటి చోట కళ్ళు చూసి థియేటర్ అంతా ఒక రకమైన వైబ్రేషన్ వచ్చిందనమాట. ఎండలో ఎప్పుడైతే ఇతను కళ్ళు పోగొట్టుకుంటాడో, ఎప్పుడైతే ఎండ అయిందో థియేటర్ మొత్తం లేచినప్పుడు క్లాప్స్ కొడితే, నేను ఇంకా కొంతమంది పరిగెత్తికి వెళ్ళి గొల్లపూడి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన భుజాల మీద ఎక్కించుకొని అలా అలా ఇదనమాట. అది అక్కడ ఫస్ట్ నా దగ్గర అక్కడ సీడ్ పడింది నాకు, అంతవరకే. తర్వాత 17 సంవత్సరాల తర్వాత అది మనసులో ఉంది. అలాగే నేను నా రూమ్మేట్స్ ఆనంద్ అని కేవీ మహాదాన్ గారి దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు, అతని ఫ్రెండ్ విజయ్ కుమార్, వాళ్ళిద్దరు హైదరాబాద్ వాళ్ళే. వాళ్ళు ఏమన్నారంటే, రఘు మనం కూడా సినిమా మొదలు పెడదాం, నీకు ఇంత సర్కిల్ ఉంది, స్వామి గారు అసిస్టెంట్గా ఇన్ని సినిమాలు చేసావు, స్వాతిముత్యం, సిరిపిన్నెల ఇలా చేసావు, నీకు చుట్టుపక్కల బోల్డ్ సర్కిల్ ఉంది, ఏదో సినిమా సరదాగా చేద్దామంటే మొదలుపెట్టాం. జంజాలకి అడ్వాన్స్ ఇచ్చాము. ఆదిత్య 369 లాంటి సబ్జెక్ట్ మేము అనుకున్నది, బ్యాక్ టు ఫ్యూచర్ స్పీల్బర్గ్ది అనుకున్నాము. దిగాము, బ్యానరు మహాలక్ష్మి ప్రొడక్షన్ అంతా చేసాము. కొన్ని కారణాల వల్ల జంజాల మేము మళ్ళీ 2వ మీటింగ్లో వచ్చినాడు, మనం ఎట్ ది స్టేజ్ ఇలాంటి దాన్ని మనం చేయలేమేమో. అంటే అప్పుడు జంధ్యాల డైరెక్టర్ సార్ ఆ సినిమాకి మీరు అనుకున్న ప్రాసెస్లో? అవునండి, జంధ్యాల డైరెక్టర్, మీరు కెమెరామ్యాన్, మీ ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్. అదేంటంటే ఎందుకు డ్రాప్ అయిందంటే, ముందు జనరేషన్ తాలూకు ఎక్విప్మెంటు, ట్రావెల్స్, వెహికల్స్ ఎక్కడ చేయగలం మేము, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, ఇవన్నీ కుదరదు. ఏదో సినిమా చేసి సక్సెస్ అయిన తర్వాత నెమ్మది దాన్ని చేద్దాం అనుకొని అది పక్కన పెట్టేసినప్పుడు, వీళ్ళు ఏమన్నారంటే నా ఫ్రెండ్స్, మనం ఎలాగో శుభమంటూ మొదలు పెట్టేస్తాం, బ్యానర్ పెట్టేస్తాం, విగ్రహం తయారు చేసాం మోడల్, నువ్వేదో నీకు ఇష్టమైన సబ్జెక్ట్ అన్నావు కదా, అది చేద్దామని చెప్పి కళ్ళు, అది ముందుకు వచ్చింది. అది ఎంత అంటే ఇలాగ నేను 6-7 మధ్యలో చేస్తాను, అయితే దిగాము. అది కళ్ళు. ఆ కళ్ళు చెప్తాను, ఎప్పుడైతే అది నాటకం కాదు, 45 మినిట్స్ నాటిక, అది అవగానే ఇద్దరు దాని సబ్జెక్టులు కొన్నారు. రామాయణుడు గారు అప్పటికప్పటికే అది కొనేశారు తెలుగుకి, బాలచంద్ర గారు అదర్ లాంగ్వేజ్ కొనుక్కున్నారు, నేను ఊరికే జస్ట్ అంతవరకే. తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను చేద్దాం అనుకుంటున్నప్పుడు అది ఎవరి దగ్గర ఉంది రైట్స్ అంటే, రామానాయుడు గారి దగ్గర ఉంది. ఎవరు? వల్లపూడి మారుతి గారు. అప్పుడు నేను రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ రైట్స్ నేను తీసుకొని నేను దిగాను. ఈలోపు నాకు తెలిసింది బాలచంద్ర గారిది. ఆయన ఆల్రెడీ ఓమాయి విళిగళ్ళు అని పేరున చేశారు. ఆయన కొంత కొన్ని రీల్స్ చేసి చూసుకున్నారంట, రషెస్ చూసుకొని స్క్రాప్ చేశారు. నాకు ఎలా తెలిసిందంటే, నేను మొదలుపెట్టినప్పుడు ఇలాగని తెలిసి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళారు. నేను ఆల్రెడీ స్వాతిముత్యం, సిరివెన్నెల ఆ సినిమాలు చూడడం వల్ల నేను కూడా తెలుసు, ఎంవి రఘు అంటే తెలిసాను కెమెరామెన్. ఆయనకి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి, పెద్ద అయినా మీ ఆశీస్సులు కావాలండి, ఇలాగ నేను కళ్ళు అనుకుంటానండి, మీరు చెప్పండి సార్, మీరు ఎందుకు ముందుకు వెళ్ళలేదంటే, అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నేను గొల్లపూడి మారుతి గారు రాసిన సబ్జెక్ట్ తీసుకున్నమాట నుంచి వేరకు, కానీ ఆ కవి ఆ రచయిత ఉన్న ఆత్మ ఉంటుంది కదా, అది నేను మిస్ చేశాను అనిపించింది. ఎందుకంటే అది నిజమే చెప్పారు ఆయన ఒక సబ్జెక్ట్ మిక్స్ చేశారు. వెయిట్ అంటిల్ డార్క్ అనే ఒక పెద్ద ఇంగ్లీష్ పిక్చర్ ఆడ్రీ హెబ్బర్న్ అనే ఒక అమ్మాయితో చేశారు. ఆ అమ్మాయి గుడ్డిది. ఆ అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయి దగ్గర ఉన్న టెడ్డీ బేర్లో డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ వేరే వాళ్ళు చేస్తుంటారు. ఆ అమ్మాయి లైఫ్ రిస్క్లో ఉంటుంది. అది పెద్ద హిట్. అది ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చి వీళ్ళ మధ్యలో చేర్చారు. ఈ క్యారెక్టర్ చేస్తుంది అనుకుంటా, అప్పుడు అనుకున్నది. చేసి చూస్తే ఆయన రాసిన దానికి దీనికి ఎక్కడ ఇది అవ్వట్లేదు అనుకుని ఆయన పక్కన పెట్టేశారు. ఆయన చెప్పారు, నేను ఇది చేశాను, ఇది నేను అనుకున్నది ఇలా మిస్ఫైర్ అయింది, నువ్వు అలాంటిది ఏం చేయొద్దు అన్నారు. నెక్స్ట్ అక్కడి నుంచి కమల్ హాసన్ దగ్గరికి వెళ్ళా. ఆల్రెడీ నాకు స్వాతిముత్యం మా ఫ్రెండ్స్ మీద, ఆయన అమావాస్య చంద్రుడు అనే సినిమా చేశాడు, దాంట్లో బ్లైండ్ క్యారెక్టర్స్, అదంతా దాని గురించి చెప్పాడు. మేమేమో వరుణ్ ముఖర్జీ సోర్స్ లైటు, ఇళయరాజా మ్యూజిక్, సిగ్గింద గారి మోజులో పడ్డ జనానికి కావాల్సింది ఇవ్వాలి, కానీ మన టేస్ట్లు ఎందుకు రఘు, టేక్ కేర్ అని చెప్పి ఆయన కూడా నాకు చెప్పాడు. అప్పుడు నేను కొంచెం ఇవన్నీ వ్యూలో పెట్టుకొని అప్పుడు కళ్ళు ఆ పద్ధతిలో చేశాను. సో కళ్ళు షూటింగ్ టైంలో కొంచెం ఇబ్బందులు పడ్డారు వైజాగ్ ప్రాంతాల్లో మీరు, కొంచెం అక్కడ లోకల్ పీపుల్ వల్ల చాలా ఉంటాయండి. ఇంకో ఏరియా కూడాను, భాష వేరు, వాళ్ళ తత్వాలు వేరు, మనస్తత్వాలు వేరు. బట్ సాఫ్ట్ అంటే వైల్డ్ పీపుల్ కాదు, కొంచెం రియాక్ట్ అవుతారు తప్పించి
అక్కడ ఒక చోట ఎక్కడో టెంపుల్ దగ్గర 2 పొలిటికల్ పార్టీస్, 2 వీళ్ళు ఏదంటారు కదా, పొలిటికల్కి చిన్న చిన్న పోస్టులు ఉంటాయి కదా, సర్పంచ్లు వాళ్ళకి ఉండి మా దగ్గరికి మేమున్న చోట కొట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు షూటింగ్ ఆఫ్ చేసి వెళ్ళి అక్కడ ఉన్న ఆయన మెయిన్ అక్కడ ఏరియా అయినా మాకు రిలేషన్ పరిగెత్తుకు వెళ్ళాను. ఇలాగ బాబాయ్ ఇలా చేస్తున్నారంటే ఆయన వచ్చి సరే మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మనవాళ్ళు నా కొడుకులు అంటే రఘు ఇక్కడేం డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళిపోండి చెప్తే తదివేశాడు ఆయన. అలాగే జరిగింది. ఇంకా 1-2 చిన్న చిన్న జరుగుతాయి అక్కడ వేరే. రైట్. దాంట్లో కళ్ళులో కూడా మీరు పిక్చరైజేషను, ఆ కళ్ళు పొడుచుకునే సీన్‌ను మీరు క్యాప్చర్ చేసిన విధానం గురించి కూడా ఒక బాగా చెప్పుకుంటారు ఇప్పటికి. అంటే ఆ షాట్ ఒకేసారి తీశారు మీరు. కళ్ళు లాస్ట్ అతను వచ్చిన కళ్ళు పోగొట్టుకోవడం దాని మీద. ఆ షాట్ పిక్చరైజేషన్ ఒకసారి. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ అండి అది. కెమెరా 5గురు బదులు కెమెరా వెళ్తుంటాడు మీదకి. ఆపోజిట్లో అతను శివాజీ రాజా వేశాడు కదా రంగడు క్యారెక్టర్ కెమెరా ఇలా పెట్టుకున్నా వైడ్ లెన్స్ వేస్తే వాళ్ళు మీదకి వచ్చి రాను చేతులు పెద్ద అయిపోతే కళ్ళకి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు రిగ్రెట్ చేస్తారు, ఇప్పుడు మీ దగ్గర చెప్తున్నా. అలా చేసి ఉండకూడదని బాధపడ్డాను నేను తర్వాత. ఎందుకంటే దానివల్ల పానోరమాలో నా సినిమాకి -మార్క్స్ వచ్చాయి. -మార్క్ కాదు, అక్కడ జ్యూరీ చీఫ్ ఆయన అన్నారంట సినిమా అద్భుతంగా ఉందండి కానీ నాన్ ప్రోగ్రెసివ్ ఎండ్. ఓకే. ఎవరైతే కళ్ళు ఇచ్చారో కళ్ళు పీకేయడం అనేది భయంకరంగా ఉంది, గాస్టి అని రాయడం కూడా రాశాడు. అంటే నేను ఇంకో విధంగా చేస్తుంటే, అంటే వాళ్ళు వెనకాల పడి కొడతారు కదా, అంత కొట్టినప్పుడు ఇది పరిగెత్తినప్పుడు ఏదైనా అతనికి తలకు తగిలో త్రిశూలం గుచ్చుకోను అలాగేదైనా చేసి ఉండాల్సింది దైవీకంగా. వీళ్ళే రాక్షసుల్లాగా వాళ్ళే కళ్ళిచ్చి వీళ్ళు కళ్ళు పీకడం అనేది నాకే అనిపించిన తర్వాత వాళ్ళ అనేది కరెక్టే కదా, అలా చేస్తుంటే ఇంకో రకంగా ఉండేది. కళ్ళు పోవాలి తప్పించి ఇలా కాకుండా అలాగనమాట. సో కళ్ళు తర్వాత మీరు ఆర్తనాదం అని ఒక సినిమా చేశారు. అంటే అప్పుడు ఒక విమర్శ ఏమొచ్చిందంటే ఒక అద్భుతమైనటువంటి సెన్సిటివిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసుకొని కళ్ళు లాంటి గొప్ప సినిమా అందించిన రఘు గారు ఎందుకు ఒక రీమేక్ చేయాల్సి వచ్చింది అనేది ఒక కామెంట్ అప్పట్లో. యాక్చువల్గా ఇది కాదండి, నాకు ఇంకొక సినిమా అది కూడా రీమేక్ అవుతుందేమో, ఏ క్లాస్ ఆఫ్ 84 అని అమెరికాలో ఒరిజినల్గా జరిగిన ట్రూ స్టోరీ. అది ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ వైఫ్ని కొంతమంది రౌడీ స్టూడెంట్స్ అది చేస్తే ఆవిడ చనిపోద్ది. ఓకే. వాళ్ళ నలుగురిని ట్రేస్ అవుట్ చేసుకుని అతను ఫినిష్ చేసేస్తాడు. అది బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్ ఫిల్మ్ కూడా 1985లో. అది నాకు గట్టిగా అనిపించింది. అంటే నా టైప్ ఆఫ్ సోషల్ కాన్షియస్ కదా కళ్ళు అనుకున్నా. అంతా అయింది, బాగానే ఉంది. ఈలోపు నేను హీరోగా ఎవరిని అనుకున్నాను, సుమన్ అనుకున్నా. ఓకే. ఆల్రెడీ నేను సితారే కాదు, అమెరికాలో కూడా చేసినది బాగా క్లోజ్నెస్ ఉంది కదా. కానీ అమెరికాలో నుంచి ఇలాగా రాగానే అతను అరెస్ట్ చేశారు, కొన్నాళ్ళు లోపల ఉన్నాడు. అప్పుడు అది కొంచెం పక్కకి వెళ్ళిపోయింది. ఆ గ్యాప్ పీరియడ్లో ఇంటర్వ్యూ సహజంగా ఇస్తాం కదా, కేఎస్ రామారావు గారు నా ఇంటర్వ్యూ చదివాడు. ఆయన నా దగ్గరకు వచ్చి చెప్పాడు, నువ్వు అన్ని జోనర్స్ చేద్దామని, క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీస్ రకరకాలుగా చేయాలంటుంది. ఎప్పుడు ఎంతసేపు ఆర్ట్ ఫిల్మ్ అని నేను అనుకోలేదు. నేను కూడా ఇట్లాగా చేయగలనని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ రెండో సినిమాలు అయిందంటే అప్పుడు ఆయన నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను ఇలా అర్థం చేసుకున్నాను, ఈ సినిమా రైట్స్ నేను పట్టుకొస్తాను. ఒక హిందీ సినిమా ఆ పహల్గాం ఇప్పుడు మన జరిగింది కదా, ఆ హిందీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ అదే అన్నారైనా సరే పట్టురండి అని. అలాగా ఖామోష్ అనుకుంటా కదా సార్. ఖామోష్ అది అలాగే ఈ సినిమా అంత వేరేం లేదు. చంద్రమోహన్ విలన్ పెట్టడం కూడా అంటే నెగిటివ్గా చెప్పిన అప్పుడు కొంచెం కమెడియన్ గాను మంచి సాఫ్ట్ రోల్స్ చేస్తున్న చంద్రమోహన్ ఆయన కెరీర్లో నెగిటివ్ రోల్ చేసిన ఫస్ట్ సినిమా లాస్ట్ సినిమా ఏకైక సినిమా అదే అనుకుంటాను. అదెందుకు సార్ అట్లా అంటే మీరు అదే జనాలకు ఎక్కల అదే ఆయనకి ఇమేజ్ ఒరిజినల్గా కూడాను, ఒరిజినల్ ఫిలింలో కూడాను మోస్ట్ అన్ఎజ్యూమింగ్ ఎవరు ఊహించకూడదు. అదే కదా దాన్ని ఏమంటారు, ట్విస్ట్ అంటారు కదా, అదే కావాలి. అరే ఇదా అనిపించేది చేయడం అనేది దాని యూఎస్పీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని వాళ్ళు చేశారంతే. నేను దాన్ని పట్టుకొని ఎవరైతే బాగుంటుంది అనుకుంటే చంద్రమోహన్ చాలా చక్కటి క్యారెక్టర్స్ చేస్తున్నాడు, అలాగైతే బాగుంటుంది డెసిషన్ తీసుకున్నాను. బట్ జనానికి ఎందుకో క్లిక్ అవ్వలేదు అది ఆ థాట్. సో అదే టైంలో మీరు చిరంజీవి గారితో ఒక సినిమా, ఒక పురాణ గాథలకు సంబంధించినటువంటి ఒక ఆ కథకి దగ్గరగా ఉన్నటువంటి ఒక సినిమా చేస్తారు అని ఒక ప్రచారం బాగా ఉంది. అది నిజంగా అది మీరు అనేది మహానగరం మాయగడ సినిమాలో ఇలా గెటప్ ఉంటుంది సాంగే, అది కాదు. నేను మీ డైరెక్షన్లో చిరంజీవి ఎస్
అది నేనేది. ఆ జనార్దన్ తెలుసు కదా, బాపిరెడ్డి గారు అల్లుడు డైరెక్టర్గా ఉన్నాడు, చనిపోయాడు కూడా అతను. అతను ఒక యాక్టింగ్ స్కూల్ అది పెట్టి, అభినయ ఆర్టిస్ట్ పెట్టి నాకు సన్మానం చేశాడు కళ్ళు సక్సెస్ సందర్భంగా. ఆ రోజున చిరంజీవి చేత నాకు సన్మానం చేయించినప్పుడు నేను అన్నాను, నాకు డిఫరెంట్ జానర్స్ చేయాలని. నా డ్రీమ్ ఏంటంటే గలివర్ ట్రావెల్స్ నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్. చిన్న పిల్లడికి ఎన్నిసార్లు చూసాను నాకు తెలియదు. అది చిరంజీవి గారు డేట్స్ ఇస్తే నేను ఆ సినిమా చేయాలని నాకు ఇట్స్ ఏ యాంబిషను. అదేదంటే ఆయన తర్వాత ఎవరు ప్రెస్ వాళ్ళు అడిగితే అప్పుడేం అనలేదు. తర్వాత ప్రెస్లో ఆయన ఇచ్చింది ఏంటంటే, ఇది ఆషామాషి సబ్జెక్ట్ కాదు, హైలీ టెక్నికల్. రఘు నన్ను అంత టెక్నికల్గా తను చేయగలను హాలీవుడ్ రేంజ్లో, టఫ్ టెక్నికాలిటీస్ అని. ఏ రోజునైతే నా దగ్గర వస్తాడో నేను ఓకే కరెక్టే రఘు చేయగలను అనుకుంటే ఇస్తాన్నారు. గలివర్ ట్రావెల్స్ అంటే ఒక చోటేమో లిల్లీ పుట్ అయిపోతాడు, ఒక చోటేమో జైంట్ అయిపోతాడు అవతల క్యారెక్టర్స్. అది నేను అన్నది ఏంటంటే, చిన్నపిల్లలకి అలాంటి సబ్జెక్టు చేయగలిగితే, ఈ సబ్జెక్ట్ చిరంజీవి గారితో ఆ రోజున ఆ రేంజ్లో ఉన్నాడు. చిరంజీవి చిన్నపిల్లల కోసం ఇలాంటి సినిమా చేస్తే, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కాదు అన్ని జనరేషన్స్, అది 1 సంవత్సరం ఆడదు సినిమా, అది కానీ మెటీరియలైజ్ అయితే చిరంజీవి గారు తీసి. సో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే మీరు డైరెక్షన్ వైపే రాలేదు, చిరంజీవి గారు గారు మీరు నా ప్రస్తావన తీసుకురాలేక ఎప్పుడు లేదండి. ఓకే. సో బ్యాక్ టు ఒకసారి కళ్ళుకి వస్తే, కళ్ళు కథ రాసింది గొల్లపూడి గారు, మారుతూరి గారు. మీకు అప్పటికే జంధ్యాల గారు మంచి ఫ్రెండ్, అరేవరు అనుకున్నంత సాన్నిహిత్యం మీకు మధ్య ఉంది. అరేవరు కాదనుకోండి, ఒకేసారి మంచి ఫ్రెండ్. మంచి ఫ్రెండ్. సో ఆ సినిమాకి వచ్చేసి మీరు ఫస్ట్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మన ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. డైలాగ్స్కి వచ్చేసి హర్నాథరావు గారిని తీసుకున్నారు మీరు, అది ఎలా? అంటే మన రైటర్స్ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ సైకలాజికల్గా ఉంటుందండి. ఈ జంజాల అంతా కానీ చాలా పద్ధతిగా మెచ్యూర్డ్గా ఎలా ఉంటుంది, కానీ సెటైరికల్గా రెబల్ టైప్ రాసింది ఎంవిఎస్ హర్నాథరావు. టీ కృష్ణ సినిమాలతో అతను బాగా ఇదాడు. నా సినిమాకి అదే కావాలి. ఓకే. పొయిటిక్గా ఇప్పుడు శంకరాభరణకి ఏమంటాడు, కాపుగాచిన ఏదో అరే, అలాంటిది ఈ సినిమాకి నప్పదు. దానికి మరి అందుకని అతను వేటగాడు లాంటి సినిమా కూడా, అటు వేటగాడు అటు లాంటివి కూడా రాశారు. అంటే పంచ్ డైలాగులు అవి, కానీ ఈ టైప్ ఆఫ్ ఇది వేరు, రియలిస్టిక్ డాక్యుమెంటరీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ కదా ఇది. అందుకని నేను అతను అనుకున్నాను అనమాట. అట్లాగే ఇప్పుడు మీరు డ్రామా స్టేజ్ దగ్గర నుంచి కలిసి మా పరిచయాలు ఉన్న మీరు, స్నేహాలు అక్కడ ఇండస్ట్రీ దాకా వెళ్ళి చెన్నై దాకా వెళ్ళిన తర్వాత జంధ్యాల గారి సినిమాలకు మీరు ఎక్కువగా పని చేయలేదు, దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? అంటే ఎస్ఎల్ రెడ్డి గారు ఎక్కువ సినిమాలు. అలాగేం లేదు, అది కూడా నేను చేసిన తప్పు ఒప్పో నాకే తెలియదు. మన కోనేరు రాజేంద్ర ప్రసాద్ జస్ట్ 1 year అవుతుంది, 1.5 year అవుతుంది అతను చనిపోయి. కోనేరు రాజేంద్ర ప్రసాద్ మేమంతా కాలేజ్ స్టూడెంట్స్మే. అశ్వినిదత్తు నేను చెప్పిన అతను వీళ్ళందరూ బ్యాచ్మేట్స్ కూడా. అతను నాకు జూనియర్ అయినా కూడా బాగా క్లోజ్నెస్. కాలేజీ రోజుల్లో జంజాల గ్రూప్కి వీళ్ళ గ్రూప్కి పొలిటికల్గా స్టూడెంట్ పాలిటిక్స్ ఉంటుంది కదా, గొడవలు ఉండేవి అంతవరకే. తర్వాత ఈ కేఆర్ ప్రసాద్ నాని అంటాం, అతను అందరూ నాని అంటాం. నాని అబుదాబి వెళ్ళి వాళ్ళ బావగారి దగ్గర అక్కడ ఉండి, అతను కూడా ఇండిపెండెంట్గా డెవలప్ అయ్యి ఇంకా హోస్టల్ అక్కడ వెళ్ళి షిప్పులు కొనే రేంజ్కి వచ్చాడు అతను. అంత ఇచ్చేసి ప్రతిసారి ఇండియా గంట వస్తే నన్ను కలవకుండా వెళ్ళాడు, ఎవరినైనా కలవడం కానీ నన్ను అలా కలిసి చివరికి రఘు కాలేజీలో మనం ఇలా అనుకునేవాళ్ళం, రేపు డబ్బులు ఉంటే సినిమానో టీవీని చేద్దామని. ఇప్పుడు మన సినిమా చేసేదానికి నేను రెడీ, నువ్వే ప్లాన్ చేయన్నాడు. అంటే సరే అయితే ఏంటంటే మరి ఎవరు ఏంటి మనం ఎవరు డైరెక్టర్ అంటే, ఎవరు ఎందుకు నాని మనవాడు అన్నాడు, మన శాస్త్రి అన్నాడు. జంజాల మేమంతా జేవిడిఎస్ శాస్త్రి అనేవాడు. జంజాల్ అంటే అతని పేరు వింటే కలెక్షన్స్ మంచి డైలాగ్స్ ఉంటాయని వెళ్తున్నారు, అంత మంచి పేరు వచ్చేసింది. మరి అతనేమో డైరెక్షన్ చేయాలని ఆర్టికల్స్ ఇస్తున్నాడు, ఇంటర్వ్యూస్లో ఇది ఉంది. ఎందుకు మనవాడు ఉండగా ఇంకెవరు ఎందుకన్నా, అలాగంటావా? సరే అయితే నేను నెక్స్ట్ 2 monthsలో వస్తాను కదా, అప్పుడు నువ్వు శాస్త్రితో మాట్లాడి మనం ముగ్గురం కూర్చున్నాము. వచ్చాడు, తను కూర్చుంటే తన ప్రపోజల్ నాని చేశాడు. శాస్త్రి అంటే జంజాల ఇండస్ట్రీ మాట ఏవో సినిమా చేద్దాం మనం ఇప్పుడు అనుకున్నాం, కానీ ఇప్పుడు కుదరదు, ఇప్పుడు కెపాసిటీ అంతా చేద్దాం, రఘు అన్నీ చూస్తాడు, రఘు సజెస్టెడ్ యువర్ నేమ్ అని అన్నాడు. నువ్వు డైరెక్టర్వి, రఘు ఏమో కెమెరామెన్, నేను మా పిల్లల పేరున నేను బ్యానర్ పెడతాను అన్నాడు. అంటే ఇప్పుడు నేనేమన్నాను, అలాగే డెఫినెట్గా అంతకంటేనా, విల్ డూ దట్. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ నాని, నాకు ఇంకొక సంవత్సరం ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలని ఫీలింగ్ ఉంది నాకు.
నేనేం చేస్తానంటే నేనే అన్నీ నువ్వు చెప్పినట్టుగా నాకు బాధ్యత అప్పచెప్పావు, జంజాలను డైరెక్ట్ చేద్దాం, మా గురువుగారు గోపాలరెడ్డి గారిని పెడదాం, సినిమాటోగ్రాఫర్. నేను పక్కనే ఉంటాను కదా, ఆపరేటివ్ కెమెరా నేను అలా చేస్తే బాగుంటుంది, నాకు ఇంకా కొంచెం ఏదో నాకు ఇంకా ఫుల్ఫిల్గా అనిపించట్లేదు ఇండిపెండెంట్ అని చెప్పి, నాకు అంటే విజ్ఞత లేని లేకపోతే ఈ విజ్ఞత ఎక్కువైపోయో అని అంటే అలాగా జంజాలకి గోపాలరెడ్డి గారిని అటాచ్ చేసింది నేనే. అది కొన్ని కారణాల వల్ల నన్ను అలాగే ఉంచుకొని గోపాలరెడ్డి జంజాల అలా చేసుకుని వెళ్ళిపోయారు. ఒక 3 సినిమాలు అయిపోయిన తర్వాత కూడా నన్ను పిలవట్లేదు. 4వ సినిమాకి నేను డిసప్పాయింటెడ్గా ఉన్నప్పుడు నా గురించి తెలుసుకున్న వాసు గారు నన్ను పిలిచి కొత్త దంపతుల సినిమా క్రాంకింగ్ ఫస్ట్ ఇండిపెండెంట్ కారణం ఇచ్చారు. అలాగొచ్చిందనమాట. సో ఈ జర్నీ మొత్తంలో అంటే మీకు ఇప్పుడు ఉన్నటువంటి టాప్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కానీ, పీజీ విందా మీ శిష్యులని చెప్తూ ఉంటారు. సో వాళ్ళతో మీకు ఉందా ఇప్పటికి ర్యాప్? బాగా నిన్ననే మొత్తం తెలుగు సినిమాటోగ్రాఫర్ అసోసియేషన్ మళ్ళీ కొత్తగా ఎలక్ట్ అయిన బాడీ పీజీ విందా ప్రెసిడెంట్ అయ్యాడు. అందరూ వచ్చారు, సెంధిల్ వచ్చాడు, పాపం చాలా ప్రాబ్లమ్స్ నుండి కూడా వచ్చాడు, అందరం కలిసాం. నా శిష్యులు కాదండి, పీజీ విందా నేను చదివిన ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో సూపర్ జూనియర్. నేను 50 years అయిపోయింది, వాళ్ళు ఒక 30 years క్రితం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు బిఎఫ్ఏ స్టూడెంట్స్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సెంధిలేమో పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సెంధిలే కాదు, మన రోజారమణి హస్బెండ్ పేరు ఆర్కే సెలమణి అన్నారా? రోజా గారు? సారీ, రోజా గారి ఆర్కే సెలవమణి కెమెరాన్ ఒక ఆయన ఉన్నాడు, మంచి కాంబినేషన్. అతను కూడా ఎర్లీ డేస్లో నా దగ్గరకు వచ్చి మెడ్రాస్లో నేను ఉన్నప్పుడు సితారా అన్వేషణ టైంలో నాకు అవకాశం కావాలని అడిగిన వాళ్ళు అలాగే అడుగుతారు. సెంధిల్ కూడా ఊరు క్యాజువల్గా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు, ఇండస్ట్రీలో వెళ్ళాలి, అందరిని కలుస్తాడు, నన్ను కలిశాడు. సెంధిల్ నన్ను కలిశాడు. సరే ఉంటే నేను ఐ వాంట్ వర్క్ విత్ అని, సహజం కదా. మిగిలిన ఎంతమంది కలిస్తే నాకు తెలియదు, నా దగ్గరకు వచ్చిన మాట నిజం. నేను డెఫినెట్లీ, బట్ నా దగ్గర ఈ 4 వీళ్ళు దీంట్లో ఉన్నారు, ఎవరైనా ఇండిపెండెంట్ అయినా కూడా వీళ్ళు కావాలి అని చెప్పి మాట చెప్పేశారు. అంత మించి లేదు. నా శిష్యులు కాదు వాళ్ళు కాదా, బట్ అందరూ చాలామంది చెప్తారంటే నా సినిమాలు చూసి మిమ్మల్ని శిష్యులుగా అని అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు ఈ మాట అన్నారు కాబట్టి, రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, కథ ఆడియో ఉండదు, అది నా దగ్గర వీడియో ఉంది, అది కంప్లీట్గా. అంటే అన్వేషణ సినిమా చూసిన తర్వాత సినిమాటోగ్రఫీ అనేది నాకు ఒక లెసన్ అయిపోయింది. అంటే దీన్ని ఇంత అద్భుతంగా వాడుకోవచ్చా, అది నాకు నా లైఫ్ మొత్తానికి, నా తర్వాత తీసిన అన్ని సినిమాలకి సినిమా కెమెరా వర్క్ అనేది నాకు ఒక ఇన్స్పిరేషన్ అన్వేషణ సినిమా అని చెప్పారు. అవును, నిజమే, నా దగ్గర ఉంది. ఈ మధ్య కూడా నేను కొన్ని కారణాలకి బయట అడిగా, నా గురించి ఒక బయట రాము అని అడిగితే చాలా చక్కగా చెప్పాడు. మీరు చెప్పింది ఇంకా డీటెయిల్గా చెప్పాడు. అది ఉంది, ఇట్స్ ఎ ప్లెజర్. అది అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటే నిజమా అనిపిస్తుంది అనమాట. డెఫినెట్లీ, ఎందుకంటే అప్పుడున్న తెలుగు సినిమాలు ఆ కంపోజిషన్స్, లూజ్ ఫ్రేమ్స్, అది కాకుండా మేము టెక్నికల్గా ఒక హై రేంజ్ అప్పటికున్న టెక్నాలజీని ఉన్న దాంట్లోంచి ఈ ఫారిన్ ఫిలిమ్స్కి మనం ఏం తక్కువ కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మ్యాటర్ ఫండింగ్ అండ్ ఎక్విప్మెంట్. బట్ ఈ మైండ్ని అప్లై చేస్తే అది లేకపోయినా చేయొచ్చు అని ఒక కసిగా చేసిన సినిమా అన్వేషణ. అటు వంశీ దగ్గర నుంచి కానీ, నా దగ్గర నుంచి కానీ, ఇళయరాజా గారు కానీ. తెలుగు నుంచి ఫస్ట్ ఫిల్మ్ కదా మనకు సస్పెన్స్ థ్రిల్లర్ అంటే, అన్వేషణ నుంచే మొదలు పెట్టాలి. ఎస్ ఆ తర్వాత ఎన్ని వచ్చినా. కాబట్టి ఆ రోజుల్లో వీళ్ళంతా స్టూడెంట్స్. అది చూసి ఇంగ్లీష్ సినిమాలు చూసిన వాళ్ళకి మామూలు సినిమాలు ఏ నచ్చితే పెద్దగా నచ్చదు కదా. నేను చెప్పాను కదా, గుంటూరులో ఉన్నప్పుడు ఫర్ పీరియడ్ ఆఫ్ 10 years నేను ఒక్క తెలుగు సినిమా కూడా చూడాల, అన్ని లీలామాలు గుంటూరులో ఇంగ్లీష్ ఆ టైప్ ఆఫ్ దీనికి మైండ్ సెట్ అలవాటు పడిందంటే దాని ఏమంటారు ఎడిక్షన్. ఆ ఎడిక్షన్ నాకు వంశీకి వచ్చింది. అలాగా ఓల్డ్ సినిమాను బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కదా. బాగా తర్వాత చాలామంది అసిస్టెంట్స్గా చేస్తారు సినిమాలు, అప్రెంటిస్గా వచ్చి అసిస్టెంట్స్గా వచ్చి కో-డైరెక్టర్ చేస్తారు. రామ్ గోపాల్ వర్మ కొన్ని వేల క్యాసెట్స్ చూశారు. అండ్ ఆల్రెడీ అక్కడేదో పంచిగుట్టాల వెనకాల కాలనీలో ఆయన పాటలు కూడా వెళ్ళాను కూడా ఒకసారి ఆ అడ్రస్ కనుక్కోవడానికి. రాము ఇక్కడ పెట్టాడని చూడడానికి వెళ్ళా. అక్కడ మేము ఒక విధంగా చెప్పాలంటే ఏప్రిల్లో ఒకటి విడుదలగా ఉందా కామెడీ, ఏది మన రాజేంద్ర ప్రసాద్ క్యాసెట్లు గీసేట్లు చిన్న. ఎస్, అంటే రాము అన్నది ఏంటంటే నేను ఎవరి దగ్గర పనిచేయాల, ఒకే ఒక సినిమాకి దేనికో ఒక అతను పనిచేశారు, జస్ట్ అలా అబ్జర్వేషన్ అసిస్టెంట్గా కాదు,
నాకు ప్రతి క్యాసెట్, ఆ క్యాసెట్‌లో ఉన్న సినిమా తాలూకు డైరెక్టరు, కెమెరా వీళ్ళందరూ కూడా నాకు గురువులే అని మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మంచి విషయం కదా! అవన్నీ నాకు టెక్స్ట్ బుక్సే. అంటే ఆయన అసిస్టెంట్‌గా చేయకపోయినా ఇవన్నీ ఆయనకి గురువులు అన్నట్టే కదా! యెస్. obviously. యెస్. సో, ఇప్పుడు ఏప్రిల్ 1 విడుదల అన్నారు కాబట్టి ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది సార్. ఇది ఫాగింగ్ వైట్ లాగా మీ కలరింగ్ లైటింగ్ ఒక డిఫరెంట్ లైటింగ్ లాగా ఉంటుంది. శోభన, రాజేంద్ర ప్రసాద్ అది. డ్యూయెట్ అది. అప్పటికి మీరు చేసిన లైటింగ్‌కును ఆ పాటకున్న లైటింగ్ ఒక చిన్న అదేనండి. ఇప్పుడు వంశీ నేను కలిసి జనరల్‌గా ఫారిన్ ఫిల్మ్స్ అదే దానంటారు వరల్డ్ సినిమాతో పాటు క్రియేటివ్ బ్లాక్ బుక్ అని ఆ రోజుల్లో వచ్చేది. ఇప్పుడు రావట్లేదు అనుకుంటా పబ్లికేషను. ఓకే. చాలా గొప్పగా ఆల్ విజువల్ మీడియాస్ ఫోటోగ్రఫీ అది, అది అన్నీ దాంట్లో అవార్డ్ విన్నింగ్ అన్నీ ఒక బుక్ వేస్తారు. ఇట్స్ లైక్ బైబిల్. అందరం పెద్ద పెద్దవాళ్ళు ఆ రోజుల్లో మా మణిరత్నం గారు కానీ ఇంకోళ్ళు కానీ అన్నీ అదే ఫాలో అవుతారు. హిందీలో కానీ బెంగాలీ కానీ మేము కూడా అది తెప్పించి చూసుకునేవాళ్ళు. దాంట్లోంచి కొన్ని ఇంప్రూవైజ్ చేసుకునేవాళ్ళం. అది చూసి భలే ఉంది కదా! ఎలా చేశారండి వాళ్ళకి థాట్ వచ్చింది గొప్ప అని మేము ఫీల్ అయ్యేవాళ్ళం. దానికి కుదిరిన చోటల్లా అప్లై చేసేవాళ్ళం. ఫ్లాట్‌లో వీళ్ళిద్దరు సంసారం ఎవరు శోభనాను, రాజేంద్ర ప్రసాద్. పైనుంచో వర్షం, గొడుగు పడ్డాలు ఏవో తమాషా అంటే కొంచెం లిటిల్ ఎక్సెంట్రిక్‌గా మిగిలినోళ్ళు అలా చేయరు. మేము చేసేవాళ్ళం. అదే. తర్వాత దాన్నేమంటారు ర్యాప్ మ్యూజిక్ మంత్రాలు ర్యాప్ మ్యూజిక్. తర్వాత ఏమో సైలెంట్గా ఇప్పుడు చూడండి న్యూస్ పక్కన వీళ్ళు అంటుంటారు ఎవరికి దీనికి డెఫ్ వాళ్ళకి. అవును. అది ఆ రోజున అతను చెప్తాడు కదా రాజేంద్ర ప్రసాద్ లెటర్ ఆవిడకి ఇలా నేను చేశాను అంటే అడ్వాన్స్డ్ థాట్స్. అంటే అడ్వాన్స్ థాట్‌తో పాటు అక్కడున్న మాస్‌కి కూడా కనెక్ట్ అయ్యేలాగా ఆ సైకిల్‌కి ఇవన్నీ అది నా థాట్ అండి. అది పెడతారు కదా సైకిల్. అది మాత్రం నేను సగర్వంగా చేస్తాను. వంశీనే వదిలేసాడు రఘు నువ్వేం చేస్తావు చేసుకోని. అది భలే ఉంది సార్. దానికి మధ్య వీల్స్ మధ్యలో ఇది పెట్టడం వెనకాల ఇంత పొడుగు ఉంటాయి. అవన్నీ క్యాసెట్లు తీసేసి మొత్తం ఓన్లీ డొల్లలు అతికించి వెనకాల పెట్టి అవన్నీ తమాషాలు నావే. అలాంటి నాకు అప్పచెప్పేసాడు నీ ఇష్టం దున్నే. సో, ఇంత జర్నీలో మీరు పెట్టిన ఫ్రేము అస్సలు బాలేదని, లేదు మీ మీద ఓన్లీ క్రాఫ్ట్ టెక్నీషియన్ మాత్రం మీరు, నేనే ఫైనల్ కాబట్టి కొంచెం డామినేటింగ్‌గా బిహేవ్ చేసిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? లేరండి. అంటే మీరు ఇందాకటి నుంచి ఎవరిని తప్పు పడట్లేదు. ఎవరు తప్పని కాదు, అట్లాంటివి ఏం చెప్పట్లేదు మొదటి నుంచి. సో, అట్లా ఎవరు లేరు. లేదండి. ఎందుకంటే ఎక్కువ చోట రివర్స్‌లో ఉంది. మీరే రివర్స్‌లో ఉంది. నేను కొంచెం డామినేట్ చేశారు. ఇది చేస్తాను అంటే అది పాయింట్ ఒక ఆర్టిస్ట్ క్లోజెస్ట్ ఆర్టిస్ట్ నాతో మీరు ఎన్ని మాటలు చెప్తారండి మీరు చదువుకున్నవాళ్ళు అది నిజమే కానీ డైరెక్టర్ చేస్తున్నాడు మీరు డామినేట్ చేస్తారని విన్నాను నేను అన్నాడు. ఏమో నేనేం చెప్పనయ్యా ఆ ఫీల్ అవుతాను అనుకో నేను అక్కడేదో కరెక్ట్గా లేదు ఇలా అయితే నేను సజెస్ట్ చేయడానికి వెళ్తాను నేను ఇన్వాల్వ్ అవుతాను అనుకో ఇంటర్ఫియర్ అవుతాను అంటున్నాను కదా ఇంటర్ఫియరెన్స్ కాదు ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే నా సినిమా ఉన్నప్పుడు అన్నీ బాగుండాలి నాకు తెలిసింది చెప్తూ ఉంటాను. ఇష్టమైతే చేస్తారు లేకపోతే వదిలేస్తారు. నేను ఇంటర్ఫియర్ కాను ఇన్వాల్వ్ అవుతాను. దాని మాటకి ఈ మాటకి తేడా ఉంది. అందుకే నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, మీరు మీ క్రాఫ్ట్ హైలైట్ కావడం కాకుండా సినిమా బాగుండాలని కోరుకునే తక్కువ టెక్నీషియన్స్లో మీరు ఉన్నారు. అది కొంతమంది డైరెక్టర్లు ఎదురుకుంటా మాట్లాడదన్నా వెనకాల ఆన్ రౌండ్స్లో అతను డైరెక్టర్ కంటే అతను ఏదో తోపున అన్నట్టుగా ఉంటాడని మాట్లాడుకుంటారు నాకు తెలుసు. అంటే నిజానికి దీని మీద కూడా ఒక సెయింగ్ ఉంటుంది సార్. ఏదో ఒక సినిమాలో మనకు తెలుగు సినిమాలో ఒక సటైర్ ఉంటుంది. కెమెరామెన్ పక్కన పెట్టేసి డైరెక్టర్ నన్ను హడావుడి చేస్తుంటాడు. అతను కెమెరామెన్ అని పిలిచి నువ్వు సీన్ చెప్పు షార్ట్లు నేను చూసుకుంటా అంటాడు. అంటే షార్ట్స్ కూడా డైరెక్టర్లు చెప్తున్నట్టు అది ఒక కెమెరామెన్ చేశాడు ఒక డైరెక్టర్ దగ్గర. ఇద్దరు పెద్దోళ్ళే. ఓకే. నివాస్ ఇంకోలేదో ఆ పేరు నేను చెప్తే నాకు మర్యాద ఉండదు. పిలిచి మీరు లెన్స్ చెప్పొద్దు మీకు ఏం కావాలో చెప్పండి ఎంత కావాలో చెప్పండి రేంజ్ ఎంత కావాలి దట్స్ మై జాబ్ అని చెప్పి అంటాం. అక్కడి నుంచి కొంచెం తేడాలు రావడం ఆ కెమెరామెన్ నేను చేయను పక్కకి వెళ్ళిపోతే పిఎల్ రాయ్ గారు అని అనుకోగానే రావడం అది మీకు ఉద్దేశిస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరైనా ఏంటని. అది సహజమే. అంటే ఇండివిజువాలిటీ ఉండి కమాండ్ ఉన్న ఒక కెమెరా టెక్నీషియన్ డైరెక్టర్ నీకు ఏం కావాలో నువ్వు చెప్పు నువ్వు చెప్పడం వరకే చేసి ఇచ్చేది నేను. అంతే కదా. విజువల్గా కన్వర్ట్ చేస్తే దుబాసీని నేను ట్రాన్స్లేటర్ నేను నువ్వే కెమెరా పెట్టి నువ్వే లెన్స్ వేసి నువ్వే అన్ని ఇంక నేనెందుకు. అంటే కే విశ్వనాథ్ గారు కూడా ఇలా చేస్తారని ఒక కామెంట్ ఉంది కదా. నేను ఇంకొక మాట అన్నాను అర్థం చేసుకోండి మీరు. ఓకే యా రైట్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మీ వారసులు ఎవరు ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నట్టు కనపట్లేదు. అంటే మీరు కావాలని తీసుకున్నదేమో లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడమా? అసిస్టెంట్స్ పైకి రావాలని ఏ గురువు కోరుకోడండి.
వాళ్ళ తాలూకు జీవితాలు, వాళ్ళ తాలూకు రకరకాల వల్ల కొంతమంది రాలేదు కానీ ఏదో స్మాల్ రేంజ్కి వెళ్ళిపోయారు. నేను స్వామి గారి అసిస్టెంట్ కాబట్టి కొంచెం పెద్ద రేంజ్కి ఒక 70 నేను వారసులు అంటే ఈ వీళ్ళని అంటాం లేదండి, మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలు. ఇంట్లో వాళ్ళండి. ఇద్దరు కూడా నేను వద్దు 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 అంటారు కదా సినిమాలకి వచ్చారండి. ఇద్దరు అబ్బాయిలే కదండి మీకు? ఇద్దరు అబ్బాయిలే. ఆ, వాడు పెద్దవాడు అన్నాడు నేను గ్రాఫిక్స్ నాకు ఇంట్రెస్ట్, ఆర్కిటెక్చర్ అన్నాడు, తర్వాత గ్రాఫిక్స్కి వెళ్ళాడు. న్యూజిలాండ్ వెళ్తా అన్నాడు, ఆర్కిటెక్చర్కి పంపించాను. అది కొన్ని కారణాల వల్ల 5 ఇయర్స్ కోర్సు 3 ఇయర్స్ కోర్సు గబుకుని కట్ చేసి 5 ఇయర్స్ కోర్స్ చేశారు వైస్ ఛాన్సలర్స్ టీం మీద. ఓకే. అప్పుడు నా వల్ల కాల, ఇంకొక 30 లక్షలు కట్టమన్నారు. అప్పుడు ఏంటంటే పర్లేదు డైలీ ఆర్కిటెక్చర్ తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పి గ్రాఫిక్స్ చేసుకొని వచ్చాడు. ఓకే. చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఇండిపెండెంట్ చేశాడు. ఇప్పుడు వన్ ఆఫ్ ది బాగా ఫేమస్ పాపులర్ విఎఫ్ఎక్స్ పర్సన్. ప్రతి సినిమాలో వాడంటూ కొన్ని షాట్లు డిఫరెంట్గా చేస్తూ ఉంటాడు. రెండో వాడేమో లండన్లో బిజినెస్ బీబీఎం అంటారు కదా, అవునండి. దాన్ని చేసి వచ్చి వాడు కూడా మళ్ళీ ఈడు ఇలా అయ్యాడు కదా, ఈడే అన్నాడు డాడీ నాకు కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు పర్మిట్ చేయండి అన్నాడు. కొంత టైం పెట్టుకోరు అబ్బాయి చేసుకో, కానీ అంత మంచి మరి ఎందుకు వెళ్ళావు అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటే ఏదో వెళ్ళాను, ఆడు న్యూజిలాండ్ లైఫ్ చూశాడు, నేను లండన్ లైఫ్ చూసి వచ్చాను. ఓకే థ్యాంక్ యూ బిలీవ్ మీ నేను అని చెప్పాడు. ఇద్దరు సినిమాలో ఉన్నారు. పెద్దవాడు మంచి రేంజ్లో ఉన్నాడు, చిన్నవాడు ఇప్పుడు ఇండిపెండెంట్ చాలా సినిమాలు చేశాడు, అసిస్టెంట్గా, అప్రెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా. త్వరలో డైరెక్టర్ అవుతారు. డైరెక్టర్ అయ్యేదానికి ట్రయల్స్లో ఉన్నాడు. కారణం ఏంటంటే నేనే, నా ఇమేజ్ ఎక్కడికి వెళ్ళి రఘు గారు అబ్బాయి అని ఆర్టిస్టులు అందరూ గుర్తించడం అలా చేసి నెమ్మదిగా వాళ్ళు మోజు పెరిగింది. సినిమా గ్లామర్ ఉంటుంది కదా. అవునవునవును, ఈజీగా కరెక్ట్ అయ్యేది కదా అది. సో ఇప్పుడు మీరు చేస్తున్నటువంటివి అంటే మీరు రీసెంట్గా ఒక మాట విన్నాను నేను, ఒక కథ రాశారు మీరు, జాతీయ సమగ్రత మీద ఒక కథ రాయటం కాదు, ఒక కథ తీసుకొని దీని మీద వర్కౌట్ చేద్దాం డైరెక్టర్గా మళ్ళీ ఒకసారి ఈ మధ్య కాలంలో కొన్ని ప్రయత్నాలు చేశారనేది. అంటే ఈ నాకు ఒక చిన్న ఫీలింగ్ ఒకటి ఉందండి. ఈ పానోరమాలో కానీ, నేషనల్ అవార్డ్స్ కానీ, ఇంకోటి కానీ పర్టికులర్గా ఈ పానోరమా సినిమాలు అంటే కొంచెం సోషల్ కాన్షియస్ గుడ్ ఫిల్మ్స్ అంటారు కదా, దాంట్లో మనకి సరైన లేదు. తెలుగు సినిమా నుంచి అంటే మనం చేయడం లోపం ఒకటి, రెండోది వేరే రకంగా వాళ్ళు మనకంటే పవర్ఫుల్గా ఉన్నారు. మరి మనం ప్రపంచం మొత్తం ఏదో ఇంగ్లీష్ వాళ్ళ తర్వాత ఇండియాలో ఎక్కువ ఫిల్మ్ మేకింగ్, హిందీ తర్వాత మనమే. మరి మనకి దరిద్రం ఏంటి? మిగిలిన చిన్న వాళ్ళు మరాఠీస్ బాగా చేస్తున్నారు, బెంగాలీస్ వస్తున్నారు, తమిళియన్స్, మలయాళీస్, ఈవెన్ కన్నడ వాళ్ళు కూడా చేస్తున్నారు, మణిపూర్ వాళ్ళు కూడా వచ్చారు. ఇవన్నీ అంతే అయింది. మరి మనకేంటంటే మనం ఏంటంటే కొంచెం మజా సినిమాకి అలవాటు పడ్డాం. ఈ టైప్ ఆఫ్ సోషల్ కాన్షియస్ ఆర్ట్ ఫిల్ము సెటప్ ఎక్కడ ప్లాట్ఫామ్ స్ట్రాంగ్గా లేదు. నేను కళ్ళు చేశాను, ఏమైంది? బి నరసింహరావు చేశారు, 2 సినిమా బోల్డెన్ అవార్డులు పట్టుకొచ్చారు. తర్వాత ఏమైంది అంటే ఇక్కడ సరైన స్ట్రాంగ్ ప్లాట్ఫామ్స్ ఉంటే ఎవరైనా చేసే అవకాశం ఉంది. ఆ ఉద్దేశంలో ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటాను. మన ఫెస్టివల్ వెళ్ళినప్పుడు కానీ, గోవా వెళ్ళినప్పుడు కానీ, ఇంకెప్పుడు కానీ అలా అనుకుంటూ ఉంటాను. అవుతాయా మెటీరియలైజ్ అవుతుందా తెలియదు. మన చిన్నపిల్లల మీద క్రికెట్ మీద ఒక సబ్జెక్టు ఒకటి అనుకున్నా, 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా, ప్రొడ్యూసర్ అనేవాళ్ళు పట్టుకోలేకపోతున్నా. అది. సో ఇప్పటికీ మీరు వంశీ గారితో అసోసియేట్ అయ్యి ఉన్నారు కదా, రోజు మాట్లాడుకుంటాను, వీడియోస్ అవి తీస్తున్నారు. ఆ వీడియోస్ మీరు వర్క్ చేస్తున్నారా? ఇప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్లో తను చేసినప్పుడు ఏ కెమెరా ఏంటి మోడల్తో సహా ఫోటోలు పెట్టి ఎక్కడ కొనాలి ఏంటి చెప్పి, కొన్న తర్వాత తను పిలిస్తే వెళ్ళి ఆ గ్రీన్ మ్యాట్ సైజులు, సౌండ్లు గీండ్లు అన్నీ చేసి ఒక 2-3 ఎపిసోడ్లు వెనకాల ట్రావెలింగ్ పెడుతున్నాడు కదా, డబల్ ఎక్స్ప్లోర్ పెడుతున్నాడు కదా, కొన్ని ట్రాక్లు ఇవన్నీ తీసి ఇచ్చాను. ఇప్పుడు కొంచెం దూరంలో ఉన్నాడు, కొల్లూరు అని, ఇక్కడ నుంచి మనం వెళ్ళాలంటే 40 కిలోమీటర్స్ అసలు. అందుకని ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమైనా కావాలంటే వాట్సాప్లో ఇమేజెస్ కానీ మారుతూ ఉంటాయి, రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటాం. అంటే ఇది సందర్భమో కావచ్చేమో, మీకు ఇష్టం అయితే ఆపేస్తాను క్వశ్చన్. అంటే ఆ టైంలో భానుప్రియ గారికి, వంశీ గారికి అంటే మీరు వాళ్ళిద్దరిని చాలా దగ్గరగా చూసిన వాళ్ళు, వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉండేది, లేదా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ బాగా వచ్చాయి కదా సార్. అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి మీకు? నేను ఒక మాట చెప్తానండి. విశ్వనాథ్ గారితో కమలాసంతో చేసినప్పుడు విశ్వనాథ్ గారితో వల్లమాన ఇష్టం కమల గారి. కమలాసన్ అంటే గొప్ప నటుడు అనే ఇద్దరికి ఇష్టం. అంటే దాన్ని లవ్ అంటామండి. ఓకే 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 గ్రేట్ గ్రేట్ యా కదా, గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళని ఆరాధిస్తూ ఉంటాం కదా, ఆరాధన. అలాంటిది ఇక్కడ దానికి ఇంకో రకంగా కొన్ని రంగులు పూశారు. నాకు తెలిసి అద్భుతమైన గొప్ప ఆర్టిస్టు భానుప్రియ.
యాక్టర్గా కానీ డ్యాన్సర్గా కూడా అద్భుతమైన డ్యాన్సర్. తర్వాత మొండిది. అక్కడ పైనుంచి మేము ఇలా పెట్టి నేను ఒక పైన అక్కడి నుంచి పెట్టి తాళ్లతో నన్ను కెమెరా పట్టుకొని వదిలితే నెమ్మదిగా స్టోన్ ఎడ్జ్కి వెళ్ళి కింద ఎక్కడో అమ్మాయి ఉంది, పైన చెట్టు మీద తాళ్ళు కట్టించాం. అది ఊపుతుంటే షాట్, అద్భుతమైన షాట్ కన్సీవ్ చేస్తే వీడు సెట్ అసిస్టెంట్ ఆ అమ్మాయిని అనేకళ్ళు వదిలితే వెళ్ళి అడాక్మని కొట్టింది, నడువు విరిగిపోయినట్టు కింద పడిపోయింది అమ్మాయి. అయిపోయింది అన్వేషణ, పడిపోయింది. పడిపోతే ఇంకా అయిపోయింది, అమ్మాయి నడువు విరిగింది, అసలు ఈ షూటింగ్ ఉండదు అనుకున్నాం. ఒక్క 10 నిమిషాలు బాగున్న తర్వాత నేను రెడీ అన్నది అమ్మాయి, అంత ఉండింది. అలాగే అరకు వ్యాలీలో ఇది ఆలాపన తింటాం, ఎగిరి బండ మీద దూకటం అనేది అంటే చేస్తుంది. అంటే డూ ఆర్ డై అంటారు కదా, అంటే అప్పుడు అది అసిస్టెంట్ ప్యాడ్స్ తేవడం మర్చిపోయాడు, మోకాలకి ప్యాడ్స్ తేవడం ఉన్నాను. అలాగ అంతా అంటే ఆల్అవుట్ పెట్టడం అనమాట. అలాగా చేసినమ్మ. అలాగ ఆర్టిస్ట్ని మళ్ళీ అలాంటి డైరెక్టర్, ఇటుపక్క ఆర్టిస్ట్గా, డాన్సర్గా, పెర్ఫార్మర్గా ఆమె అనుకుంటే ఇటుపక్క అంతటి విషయం ఉన్నవాడు. వాళ్ళిద్దరు తాలూకు ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ రెండు చేసినప్పుడు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమో గౌరవం జరుగుద్ది. వెనకాల మ్యాటర్స్ వీ షుడ్ నాట్ టాక్. ఇష్టపడడం ఉందేమో. బ్రిలియంట్, బాగుంది. అంటే ఇంత అద్భుతంగా దీన్ని ఎవరు ఇంతవరకు కన్వే చేయలేదు దీన్ని. అంటే వంశీ గారు కూడా చెప్పలేదు ఇంతవరకు నిజానికి ఇంత గొప్పగా. సో ఇప్పుడు మీరు ఒక డీన్గా, కాలేజ్కి డీన్గా వెళ్తూ ఉన్నారు, అంటే సినిమాటోగ్రఫీకి సంబంధించి అది అంటే డీన్ అంటే ఆల్మోస్ట్ ఇన్ఛార్జ్ కింద అనమాట. ఆయన ఉదయ్ కిరణ్ గారు అని చెప్పేసి ఆయన CEO MD, ఇది కూడా ఫౌండర్ మెంబర్ కూడా. ఇన్స్టిట్యూట్ పేరు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్, FTH. దానికి నాకు మంచి ఫ్రెండ్గా, నేను వర్క్షాప్ తెనాల్లో చేస్తున్నాడు, వచ్చి చూసి ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి రమ్మన్నారు. మా ఇంటికి దగ్గరే మా ఇన్స్టిట్యూట్. వెళ్ళాను. అడిగిన తర్వాత అప్పుడు ఎవరో ఒక సినిమాటోగ్రఫీ పర్సన్ కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల గబుకున చేస్తే మీరు వస్తారా, ఇంకోళ్ళు ఎవరో పెట్టుకుని మీరు వచ్చి కొంచెం అలాగ మొదలైంది నా ట్రావెల్. అది కొన్నాళ్ళు అయిన తర్వాత కోవిడ్ టైంలో వరకు నేను రామాయణలో చేశాను, అన్నపూర్ణలో చేశాను. కోవిడ్ టైంలో అన్నపూర్ణలో చేశాను. అక్కడి నుంచి నేను కోవిడ్ టైంలో కొంచెం ఎక్కువ అవుతున్నాడు, మా ఇంట్లో వాళ్ళు అన్నారు ట్రావెల్ చేసి వెళ్ళి రావడం వద్దు వదిలేసి అంటే ఇంట్లో ఉన్నా. అప్పుడు ఈయన ఫోన్ చేసి ఇక్కడే ఉన్నాం కదండి, కోవిడ్ కూడా తగ్గింది రండి అన్నాడు. వెళ్ళాను. ఒక ప్రపోజల్ పెట్టారు, ఏంటంటే మిమ్మల్ని HOD కాదండి, మేనేజర్ అన్ని చోట్ల HOD. ఇప్పుడు మిమ్మల్ని అక్కడ HOD చేసిన ఆయన్ని నేను ఇక్కడ HODకి చెప్పను, మీరు ఇక్కడ యు ఆర్ డీన్, మీరు వెల్కమ్ అండి అన్నాడు. నాకు బాగానే నచ్చింది ఆ ప్రపోజల్. డీన్ అంటే టోటల్గా ఆయన తర్వాత రెస్పాన్సిబిలిటీస్, ప్లానింగు, గైడెన్స్ అన్నీ ఉంటాయి. బట్ సినిమాటోగ్రఫీకి వచ్చేటప్పుడు మళ్ళీ నేనే మొత్తం అన్ని పర్టికులర్గా సీనియర్ స్టూడెంట్స్ అందరికీ లాస్ట్ 2 months ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్స్, సినిమాటిక్ లైటింగు, కెమెరా డైనమిక్స్ అంటాం అవి, ఆ తర్వాత కలర్ ప్యాలే అంటే కలర్ థియరీ, ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్, ఇవన్నీ పెద్ద సబ్జెక్టులు అవి అయినా నేనే చెప్తాను. అది ఇది కూడా. సో ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, కెమెరాస్ మీరు అన్నట్టుగా డ్రోన్స్ వచ్చినాయి, గింబల్స్ వచ్చినాయి. అంటే కెమెరా మనకి ఫిజికల్గా ఎక్కువ ఎఫర్ట్ లేకుండా అద్భుతమైనటువంటి కంటెంట్ ఇవ్వగలిగేటువంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తున్నప్పుడు మీరు నిజంగా ఈ టెక్నాలజీ మీరు పర్ఫెక్ట్గా వాడుతున్నారా, నిజంగా ఆ సన్నివేశాలకు ఇంత టెక్నాలజీ అవసరమా, ఇలా అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఉన్నాయండి, చాలా ఉంటాయంటే ఇస్తున్నారు కదా అని తీసుకోవడం కాదండి, అవసరమైతే తీసుకోండి. ఓకే ఓకే పెద్ద కంపెనీ ఉన్నాయనుకోండి, నేను చాలా చోట్ల చూశాను, లైట్లలో ఉంటాయి అంతే. లైట్లలో ఉంటే వాడతాడో అది వేరే విషయం. దానికి పలు కారణాలు ఉంటాయి. బడ్జెట్లు యూనిట్ బడ్జెట్లు పెంచుకుంటూ వెళ్తే మేనేజర్కి, కెమెరామెన్కి ఏవో ఉంటాయి. అవన్నీ నేను మాట్లాడితే అవతల నా మీద పడి ఏడుస్తారు. ప్రొడక్షన్ మేనేజర్కి, కెమెరా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సీక్రెట్. ఓకే మరి అన్ని ఎందుకు చెప్పాడంటే ఎప్పుడు ఏం అవసరం ఏంటి అలా చెప్తా ఉంటారు. మరి మేము అలాగా ఇన్ని లైట్లు ఏమీ లేకుండా మేము వండర్స్ క్రియేట్ చేసామే. చేయొచ్చు బట్ టెక్నాలజీ పెరుగుతున్నాడు, కొత్త టెక్నాలజీ వాడుకోవడానికి తెప్పించుకోవచ్చు, అవసరాన్ని బట్టి తెప్పించుకోమంటాను నేను. సో ఒక్కసారి వెనక్కి వెళితే వంశీ గారు మీరు కలిసి చేసిన ఒక సినిమాకి సంబంధించి ప్యాకప్ చెప్పిన తర్వాత ఒక చాలా పెద్ద బిల్డింగ్ ఎక్కించి మిమ్మల్ని ఇక్కడ నుంచి ఒక షాట్ పెట్టమని చెప్పి ఈ షాట్ రేపు తీద్దామని చెప్పారంట. ఆ టైంలో మీ ఇద్దరి మధ్య ఒక గొడవ జరిగింది అనేది ఒక టాక్ ఉంది. అంటే ఆయన ప్యాకప్ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే షార్ట్స్ కూడా ముందు రోజే ప్రిపేర్ చేయడం, అంటే ప్యాకప్ తర్వాత కూడా ఇదొకటి కామెంట్ ఉంది, ఇది నిజమా కదా అని. ఇవన్నీ ఎక్కడ వస్తాయి, చిలవలు పలవాలి, ఏం కాదు. ప్యాకప్ అయిన తర్వాత తను అసలు ఎథికల్గా ఎవరు అలా చేయరు. ప్యాకప్ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోవచ్చు, డైరెక్టర్ ఉంటాడు, నేను కూడా ఉంటాను. అదే అన్నారు. ఎందుకంటే వెళ్ళి నెక్స్ట్ డే ఏం చేస్తామని
అనుకుంటే నెక్స్ట్ డే ఈజీగా ప్రిపరేషన్ ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. ఇంకో విషయం చెప్పాలి, ఏప్రిల్ 1 విడుదల, ఇద్దరం కలిసి వంశీ నేను ఒకటి అనుకున్నాం, లో బడ్జెట్లో తీయాలి, అది ఓకే. మొత్తం వంశీ నేను కలిసి ముందు రోజునే షార్ట్ డివిజన్తో సహా అనుకునేవాళ్ళం. నెక్స్ట్ డే మార్నింగు మామూలుగా లొకేషన్కి ఎవరు వస్తారండి, మన కాఫీలు టీలు ఇచ్చే బాయ్స్కి వస్తారు కదా, వాళ్ళకంటే 5 నిమిషాల ముందు నేను వంశీ నా అసిస్టెంట్స్ వంశీ అసిస్టెంట్స్ దిగేవాళ్ళం అక్కడ. ఓకే. దిగి వాళ్ళు కాఫీ రెడీ చేసేలోపు మేము నిన్న అనుకున్న వంశీ నేను కలిసి ఏదైతే షార్ట్ డివిజను ఇదేంటి, ఫస్ట్ షాట్ ఏంటి, ఫస్ట్ ఎస్టాబ్లిష్ షాట్ ఏంటి, లాంగా టాపా, నెక్స్ట్ ఏంటి ఈ ట్రాలీయా, అదే ఇదే ఆల్మోస్ట్ అనుకున్నది ఇద్దరు మైండ్లో చేసేవాళ్ళం. చేసుకొని నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి ఆర్టిస్టులు వచ్చి రెడీ అయ్యే లోపు 7:30-8 లోపు మా అసిస్టెంట్స్ని ఆర్టిస్టులుగా నిలబెట్టి, డైరెక్టర్ అసిస్టెంట్స్ని అసిస్టెంట్స్ని రఘు ఇది 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 ఒకటి, నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ అనేసుకునేవాళ్ళం. ఆ తర్వాత ఏంటంటే షూటింగ్ మొదలైందంటే ఫస్ట్ షాట్ పెట్టుకోనేవాడు, అంతే. ఫస్ట్ షాట్ ఏంటి నాకు తెలుసు, ఇద్దరు కలిసి అనుకోండి టప్ అని పెట్టాడు, అయిపోయింది. నెక్స్ట్ షాట్ పెట్టుకునేవాడు, టకా 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 అయిపోయింది. అంటే ఆ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఒకేసారి ఫ్రేమ్లో ఉంటారు ఆ సినిమా. ఉంటాయి. అలాగే చేసాం. దానివల్ల ఏంటంటే వర్క్ టైం తగ్గుతుంది. రేపుడు వర్క్ ఇవాళ మనం ప్రిసైజ్గా ఇది ఇమాజిన్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవడం, అదే రేపు పొద్దున చేయడం. సో వంశీ గారి మీద ఇంకొక కామెంట్ ఉంది, అంటే ఇది ప్రొడక్షన్ మేనేజర్ వైపు నుంచి. సెట్లోకి వెళ్ళాక తీరా గోదావరి మధ్యలోకి వెళ్ళిన తర్వాత నాకు చీర ఇప్పుడు సడన్గా చీరలు కావాలి, లేకపోతే ఇంకేవో కావాలి, సెట్ ప్రాపర్టీస్ సడన్గా అడుగుతారు, దానివల్ల చాలా ప్రొడక్షన్ మేనేజర్ ఇబ్బంది పడేవారు అనేది ఒకటి ఉంది. అది ప్రొడక్షన్ మేనేజర్ బద్దగస్తులు అయి ఉంటారండి. ఎందుకంటే ఒక క్రియేటివ్ డైరెక్టర్ ఎనీ మూమెంట్ ఏదైనా అద్భుతమైన గొప్ప థాట్ రావచ్చు, ఆ థాట్ సినిమాలో ఆ పర్టికులర్ సీన్కి పండొచ్చు. అలాగని ఒకటి 2 సార్లు అలా జరిగినంత మాత్రాన వాళ్ళు అభాండం వేయటం కరెక్ట్ కాదు. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరి దగ్గర ఈ మాత్రం ఉంటుంది. ఎంత బౌండెడ్ స్క్రిప్ట్ చేసినా, ఎంత స్టోరీ బోర్డు ఇచ్చినా, అప్పటికప్పుడు జర్నీలో మార్నింగ్ లొకేషన్కి వచ్చేటప్పుడు కూడా ఆయన థాట్ రావచ్చు. ఆ థాట్ని చేయడంలో తప్పే లేదు. లొకేషన్కి వెళ్ళిన తర్వాత 10 సార్లు తీసుకురామంటే వీళ్ళు ఈ మేనేజర్లు సుఖానికి అలవాటు, మేనేజర్ ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తాడు, వీళ్ళు ఏది కావాలంటే అది ముందు రోజుల నుంచి కమిషన్ తీసుకుని తెచ్చేయడం. వాళ్ళకి గబుక్రీదంటే వాడు హ్యాపీగా నార్మల్గా వచ్చి వెళ్ళిపోయేవాడికి దాని మీద ఇంకో 2 గంటలు 3 గంటలు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చేసేవాళ్ళు ఉంటారండి. ఎస్, అది ఆ ప్రొఫెషనలిజం ఉన్న డైరెక్టర్ దగ్గర ఇవి ఉంటాయి సహజం. మరి అప్పటికప్పుడు ఎవరు దాసనారాయణరావు గారు సెట్లో షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత డైలాగ్ రాసేవాడు. మరి బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటే డైలాగ్ రాయడం ఏంటి, అప్పటికేం థాట్ వచ్చింది, వాళ్ళు ఇంకా ఏదో మేకప్ సరి తప్పేం లేదు. ఇట్స్ ఆల్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అది అలా చేస్తాడు సరే, అగౌండ్ వేయడం తప్పది. నువ్వు చేయగలిగితే చేయలేకపోతే సరే టైం కావాలని చెప్పేసి ఆయన ఇలా చేస్తాడు అలా చేస్తాడని ఒక కుక్రాయి కొంతమంది క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు విశ్వనాథ్ గారితో అసోసియేషన్ అంటే పర్సనల్ బాండింగ్ ఎలా ఉండేది? ఆయన ఈజ్ ఎ బిగ్ మ్యాన్ అండి. ఆయన అంటే నాకు ఆయన ఫస్ట్ పిక్చర్ చేసేటప్పుడు నేను ఇంకా ఇండస్ట్రీకి రాలా, వాహినీలకు వెళ్ళినప్పుడు నాకు చెప్పారు, ఆయన వాహినీలోనే సౌండ్ అసిస్టెంట్గానే కెరియర్ స్టార్ట్ చేశారండి. ఆయన తర్వాత 20 సంవత్సరాలు నేను అక్కడ చేరా. ఆయన ముందు నేను ఎంత అండి, ఆయన మేరు పర్వత అయితే నేను ఎలగలంటేవాడిని. బట్ ఒక సినిమాలో కలిసినప్పుడు ఆయన డైరెక్టరు, ఆయన కనుసన్నల్లో ఆయన చెప్పింది అర్థం చేసుకొని ఈయన క్రియేటివ్ థాట్స్ని నేను పేపర్ మీద ఇంకో రూపంలో ఆయన మైండ్లోని థాట్స్ని అర్థం చేసుకోగలి దాన్ని నేను సెల్యులాయిడ్ మీద ట్రాన్స్లేట్ చేయాలి. దట్స్ మై జాబ్, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు వస్తున్న విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, ఈ కెమెరాకి సింకింగ్, ఇది కొంచెం ఒక టఫ్. అంటే మన వాళ్ళు ఇప్పుడు అలవాటు పడిపోయారు మ్యాక్సిమం. కానీ కొంతమంది నిన్నటి వరకు ఫ్రేమ్ అంటే కలర్ఫుల్గా ఉండాలని మాత్రమే నమ్మిన కొంతమంది సినిమాటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. అంటే దీనికి ఎక్స్ట్రా ఎసెట్స్ అవసరం లేదు, గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వీటికి. అంటే విఎఫ్ఎక్స్ షార్ట్ తీయడానికి కెమెరామ్యాన్కి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది, ఎక్స్ట్రా క్రియేటివిటీ కావాల్సి ఉంటుంది అని చెప్తూ ఉంటారు సార్. నాలెడ్జ్ ఉండాలి. టెక్నాలజీ కొత్త టెక్నాలజీ కదా. ఇప్పుడు ఒకప్పుడు మా రోజుల్లో ఉండే కలర్ కరెక్షన్ వేరు, ఇప్పుడు డిఐ వేరు. టెక్నాలజీ డెవలప్ అవుతున్నాడు, ఆ చేంజెస్ ఉంటాయండి. అది ఎప్పటికప్పుడు మేము అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. తర్వాత ఆ సినిమా ఏంటండి, ఆస్ట్రేలియాలో మొత్తం తీశారు. ఇతను రామ్ చరణ్తో పెద్ద మ్యూజిక్. ఆరెంజ్ సినిమాకు ముందంతా కలర్స్ వేరేగా ఉండే సినిమాల్లో, ఆరెంజ్ సినిమా నుంచి డిజిటల్ కలర్స్ పబ్లిక్ కూడా ఇష్టపడడం మొదలుపెట్టారు. కలర్స్ కొంచెం వేరే ఉంటాయి.
మేము ఆ రోజులో ఏమో ఆర్గానిక్ కలర్స్ అంటాం. న్యాచురల్గా ఉండేవి. న్యాచురల్ ఆర్గానిక్ కొంచెం బ్రైట్గా ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే ఓ మిక్స్డ్గా ఉంటాయి, వేరే కలర్ ప్యాలెట్ మారిపోద్ది. టెక్నాలజీ పెరుగుతున్న కొంది, రెజల్యూషన్స్ డైనమిక్ రేంజ్ పెరుగుతున్న కొంది మిలియన్స్ ఆఫ్ కలర్స్ పెరిగిపోతాయి. ట్రూ టు కడ్డికి వచ్చేస్తుంది అనమాట. అది అలాగొచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడున్న కలర్స్ మీరు చూడండి, డిజిటల్ కలర్స్ వేరేగా ఉంటాయి, ఒరిజినల్ కలర్స్ వేరేగా ఉంటాయి. దానికి దీనికి ఆ సబ్జెక్టు ఆ రోజులకి అలాగే వెళ్ళాము, ఇప్పుడు వేరేగా వెళ్తాం. దానికి ఏంటంటే మనం అడాప్ట్ అవ్వాలి, టెక్నాలజీ నేర్చుకోవాలి, ఆ ఉన్న సబ్జెక్ట్స్ని అడాప్ట్ చేసుకోవడం. అంటే ఇది ఉంది కదా అని వాడడం కాదు, జెల్ అవ్వాలి. టెక్నాలజీని ఆ దీంట్లో కరెక్ట్గా మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అంటే ఈ మధ్యకాలంలో, అంటే ఈ మాట ఎందుకు అడిగానంటే, ఈ మధ్యకాలంలో ఒక పెద్ద సినిమాటోగ్రాఫరే, ఆయన వల్లే విఎఫ్ఎక్స్కి నాన్ సింక్ వచ్చేసింది, అందుకే సినిమా డిలే అయిపోయింది బాగానే ఒక కామెంట్ రెగ్యులర్గా వస్తుంది ఈ మధ్యకాలంలోనే. పెద్ద సినిమా అనేది కూడా, పెద్ద హీరో. అంటే అది నాకు తెలియదు ఎవరో మీరు చెప్తున్నారు, బట్ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే బాగా నాలెడ్జ్ ఉన్న ఒక విఎఫ్ఎక్స్ వాళ్ళకి, బాగా అంతగీక్కులో నాలెడ్జ్ ఉన్న కెమెరామెన్కి పడకపోవచ్చు, సహజం. నాకు తెలుసు కదా నువ్వేంటి అన్నట్టుగా ఇతను ఉంటాడు, నీకేం కావాలో చెప్పు అతను ఉంటాడు. ఇట్ హ్యాపెన్స్, ఎక్కడ జరుగుతుంది, అది ఏం కాదు. పర్సనల్ ఈగోస్ కూడా ప్రాబ్లం ఉంటాయండి, స్టేటస్ని బట్టి ఉంటాయి, అవి ఉంటాయండి. నువ్వేంటి, నేను ఇంటర్నేషనల్ పాన్ ఇండియా సినిమా చేశాను, ఇప్పుడు ఇన్ని సెంటర్స్లో ఇన్ని 2000 ప్రింట్లు వెళ్ళిపోయి, అది వేరే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు. అంటే అద్భుతంగా మీతో మాట్లాడుతున్నా కొద్దీ ఇంకా చాలా వినాలనిపిస్తూ ఉంది ఎక్కువగా. యాక్చువల్గా నేను చాలా తక్కువ మాట్లాడాను, మీరు అద్భుతమైన విషయాలు చెప్పారు. ఒక నోస్టాల్జియా మెమరీస్ ఇవన్నీ. నిజానికి మీరు ఇప్పుడు ఎవరైతే సినిమాటోగ్రఫీ ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళందరూ మీ సినిమాలు చూస్తే సగం నేర్చేసుకున్నట్టు వాళ్ళు. ఇందాక వర్మ సీడీలు చూసి డైరెక్షన్ నేర్చుకున్నట్టుగా మీ సినిమాలు చూసి కెమెరా వర్క్ నేర్చుకునేదానికి హ్యాపీగా ఒక ఛాన్స్ ఉంది. అంత గొప్ప సినిమాటోగ్రఫర్ మీరు. మీరు అనుకున్నట్టుగా మనోరమ వైపు మీరు ఒక మంచి సినిమా తీసి డైరెక్టర్గా మరొకసారి కళ్ళు లాంటి ఒక గ్రేట్ ఫిల్మ్తో తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ఒకసారి ఉలిక్కిపడేలాగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఇది సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.